సేవకుల కుటుంబంలో అతి పెద్ద ప్రాబ్లం ఏంటో చెప్పనా, కొడుకులకి గారాబం పెట్టడం. నేను తెగించి ఒక మాట అంటున్నానండి, చాలా మంది సేవకులు కొడుకులు రౌడీ సీటర్లు ఉన్నారంటే మీరు నమ్మగలరా? ఉన్నారు. మళ్ళీ చెప్తాను, చాలా మంది సేవకులు కొడుకులు పేకాటలాడతారంటే నమ్మగలరా? ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి. మొన్న చాలా మంది కొడుకులు సేవకులు కొడుకులు సంక్రాంతికి కోడి పందాలు ఆడారంటే నమ్మగలరా? ఈ సేవకులు బయట వాళ్ళకి బాగానే చెప్తారుగా, వీళ్ళ కొడుకులు పేకాటలాడటం ఏంటి, వీళ్ళ కొడుకుల మీద రౌడీ సీట్లు ఉండడం ఏంటి, వీళ్ళ కొడుకులు పేకాట్లకి కోడి పందాలకి వెళ్ళడం ఏంటంటే, ఏ సేవకుడే కాదు క్రైస్తవ కుటుంబాలు కూడా బయట వాళ్ళకి చెప్తారు. చెప్పండి, ఇంట్లో చెబుతారు కాదు, చెప్పరని కాదు, చెబుతారు, గారాబంగా చెప్తారు. జాగ్రత్తగా వినాలి. సేవ చేస్తున్న వాళ్ళు, సేవలో నడుస్తున్న వాళ్ళు, సేవలో కలిసి వస్తున్న కుటుంబాలు, నేను మళ్ళీ చెప్తున్నాను, చాలా సీరియస్గా. ఈ రోజు మనం చెప్పుకోబోయేది సంఘ పరిచరణ గురించి, రెండవది కుటుంబాలను గురించి. ఈ సంగతులు ధ్యానిస్తున్నప్పుడు మీకు కాస్తంత బైబిల్ మీద మనసు పని చేయడం అనేది స్టార్ట్ అయితే మీ గుండెలు బరువు ఎక్కువైపోతాయి, భయం వేస్తుంది. కుటుంబ నేపథ్యం గూర్చి బైబిల్లో చెబుతున్న విషయాలు మనం చూస్తున్నప్పుడు అమ్మో చాలా జాగ్రత్తగా ఉండాలన్న విషయం మనకు అర్థం. అదేదో కాదు, ఒక దైవజనుని యొక్క జీవిత వృత్తాంతం నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను. మీకు సుపరిచితమైన పేరే, కానీ ఆ కేసుని ఎన్నిసార్లు చదువుతున్నా చాలా భయంకరమైన విషయాలు ఆయన చుట్టూ అలుముకుపోయింది. ఆయన ఎవరో కాదు, సమూయేలు గ్రంథంలో కనబడుతున్న సీనియర్ సిటిజన్ ఏలీ యొక్క జీవితం. నా మాటలు అందరూ అర్థమవుతున్నాయిగా? ఓకే, బాగా వినండి. సమూయేలు గ్రంథం అనగానే ఎక్కువ నేపథ్యం సమూయేలు కోసం మాట్లాడతాం. సమూయేలు గ్రంథం అనగానే ఎక్కువగా అన్నా కోసం మాట్లాడతాం. సమూయేలు గ్రంథం అనగానే ఆ తర్వాత రాజుల చరిత్ర, దాని పరంపర కొనసాగించడానికి వచ్చిన దావీదు చరిత్ర మాట్లాడతాం. బట్ పతనమైపోయిన ఒక దైవజనుడు కుటుంబం ఉందన్నది చాలా లైట్గా మనం చూస్తాం. ఎవరైనా సుమారు 90 సంవత్సరాల వయసు మీద పడిపోయిన ఒక స్థూల దేహం కలిగిన దైవజనుడు. స్థూల దేహం అంటే తెలుసుగా, హెవీ వెయిట్ ఉంటాడు అన్నమాట, చాలా లావుగా ఉంటాడు. తను తినినా తినకపోయినా కొంతమంది లావు అయిపోతారు చూసారా, అలాంటి బాడీ అన్నమాట ఏలీగా. వెయిట్ కూడా ఎక్కువే, ఏజ్ కూడా ఎక్కువే. ఆ ఏజ్లో ఆ బరువుకి కదల్లేని వయసులో దేవుడి పట్ల నిష్ట కూడా ఎక్కువ ఆయనకి. చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుందండి ఆయన స్టోరీ చదువుతుంటే. కానీ అదర్ సైడ్ ఏలీ యొక్క లోపాలు కూడా కనబడు. చూద్దాం, ఇక ఆలస్యం చేయకుండా చూద్దాం. ఇక అందరూ ఒకసారి మీ దగ్గర ఉన్న గ్రంథాలు తీయండి. మనకు కావలసిన వచనాల్లో నుంచి ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. చూద్దాం ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం. సందర్భం అవసరం కనుక 12 వచనం నుంచి చదువుతాం. ఏలయనగా హన్నా తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను, ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడకుండా ఉండెను. గనుక ఏలీ, ఎంతవరకు నీవు మత్తురాలువైందువు? నీవు ద్రాక్షారసమును తీసివేయమని చెప్పగా అన్నా, అది కాదు నా ఏలినవాడ, నేను చదువుతాను చూడండి, అలా చదవకూడదు. నేను చదువుతాను చూడండి, బిట్ చదువుతున్నా, అలా చదవకూడదు. నేను చదువుతాను చూడండి. నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానీయముగా చేయలేదు, గాని నా ఆత్మ యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నీ సేవకురాలైన నేను నన్ను పనికి మాలిన దానిగా ఎంచొద్దు. అంటే ఆ వచనాలు చదువుతుంటే ఏమర్థం అవుతుంది? క్యారెక్టర్ లేని వాళ్ళు చర్చికి వచ్చారని తెలిసిందో దులుమాడేసే క్యారెక్టర్ అన్నమాట. ఎవరిది? ఏలీగా.
పవర్ఫుల్ పవర్ఫుల్ సర్వెంట్ ఆయన, గుర్తుపెట్టు. ఎవరైనా క్యారెక్టర్ లేని వారు వచ్చారని తెలిసిందో ఊరుకోడు, చాలా ఫైర్ అయిపోతాడు. ఆమె ఏదో తాగొచ్చినట్టు అనిపించిందట. ఏయ్, తాగొచ్చావా అని అడిగాడు. తాగింది దిగలేదా, నువ్వు దేవుని సన్నిధిలో ద్రాక్షరసం ఎక్కువ వచ్చావని అడుగుతున్నాడంటే, ఎవరు పడితే వాళ్ళు దేవుని సన్నిధికి ఎలా పడితే అలా వస్తే ఊరుకోడన్నమాట. చాలా సీరియస్ క్యారెక్టర్ అయింది. ఎంత ఎంత భయభక్తులు కలిగిన వాడంటే, తాను సేవ చేస్తున్న సేవలోనికి ఎవరైనా ఊరకే వచ్చేస్తే ఫైర్ అయిపోయే క్యారెక్టర్ అయింది. మరో క్యారెక్టర్ ఉంది, అంటే ఎప్పుడు ముఖం అదొక సీరియస్గా ఉంటాడంటే అదే కాదు, మంచోళ్ళు చర్చికి వచ్చారన్న చాలా బాగా ఎంకరేజ్ చేస్తాడు. 2 సైడ్లు ఉన్నాయి ఎవరిలో, ఏలీలో. అంటే క్యారెక్టర్ లేని వాళ్ళు వచ్చారన్న ఫైర్ అయిపోతాడు, క్యారెక్టర్ ఉన్న వాళ్ళు వచ్చారన్నా ఎంకరేజ్ చేస్తాడు. ఆ మాట ఎక్కడుంది? 16వ వచనంలో చూడండి. నీ సేవకురాలైన నేను నన్ను పనికి మాలిన దానిగా ఎంచొద్దు, అత్యంత కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచున్నాను అంతటి ఏలి నీకు క్షేమముగా ఎల్లుము. అప్పుడే ఫైర్ అయ్యాడు, మళ్ళీ వెంటనే కూల్ అయిపోయాడు. అంటే క్యారెక్టర్ లేని వాళ్ళని చూస్తే ఫైర్ అయిపోతాడు, క్యారెక్టర్ ఉన్న వాళ్ళని చూస్తే చెప్పండి కూల్ అయిపోతాడు. అంటే భక్తి కలిగిన వారిని గౌరవిస్తాడు, భక్తి లేని వారిని చెప్పండి ధూళిమాడేస్తాడు. మరో మాట చెప్పనా, సమూయేలు దేవుని మందిరంలో ఎప్పుడు మందిరాన్ని అంటు పెట్టుకుని ఉంటాడు. దేవుని మందిరంలో ఉంటున్న ఆయన ఏ అభ్యంతరాలు కలిగినా ఆ అభ్యంతరాన్ని ముఖాముఖిగా ఎదిరించి తప్పిదే అంటాడు. మంచి క్యారెక్టర్ అండి ఆయనది. నెక్స్ట్, ఆ వచ్చిన ఆవిడ ప్రార్థన చేస్తుంది. ఎవరు ఆవిడ? అన్నగా. ఏమని ప్రార్థన చేస్తుంది? కొడుకు పుడితే నేను తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాను అయ్యా అంతే. ప్రార్థనకి జవాబు వచ్చేసింది. దైవజనుడు కూడా ఆ ప్రార్థన రోజు తెలిసాడో తెలుసుకున్నాడో సూసాయిగా తెలుసో ఏదన్నది అంత వివరణ అక్కడ లేదు, కానీ ఆ ప్రార్థన యొక్క విషయం మాత్రం వాళ్ళకి అర్థమవుద్ది, ఎందుకంటే వాళ్ళ దైవజనులు కనుక. ఆ అర్థమైన తర్వాత ఆ ప్రార్థన నెరవేరిపోయింది. నెరవేరిపోయిన ప్రార్థన ఆ తర్వాత సరిగ్గా 2.5 సంవత్సరాలకు కొడుకుని తీసుకొచ్చి ఏలీ దగ్గర వదిలేస్తుంది. ఇప్పుడు ఎవరైతే సీనియర్ దైవజనులు ఎవరైనా ఇక్కడ ఉంటే నేను అడుగుతున్నాను, మీ చర్చికి వచ్చే ఎవరైనా ఒక పెద్ద ఆవిడ కానీ ఒక తల్లి కానీ ఆవిడకి ఆవిడే మొక్కేసుకుని నేను దేవుని మందిరంలో నా కొడుకు ఎదురు వదిలేస్తానని చర్చిలో వదిలేసి ఇంటికి వెళ్ళిపోయింది అనుకోండి, మీరు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? చెప్పండి. చెడామాడ తిడతారు. ఏమంటావు? అమ్మా నువ్వు సేవకు అంత ఇవ్వాలనుకుంటే ఆడికి ఊహ రాని, నువ్వు అంతగా సేవకు ఇవ్వాలనుకుంటే ఆడికి వయసు రాని. ఇప్పుడు నువ్వు ఇంత చిన్న వయసులో వదిలేస్తే ఈడు అర్ధరాత్రి లేసి అమ్మా అని ఏడిస్తే ఎవడు చూస్తాడు అని అడగరండి? వీడు నీళ్ళకేడ్చినా ఆకలికేడ్చినా భయపడినా వీడు ఏదో ఒక తల్లి రొమ్ములు ఎతికితే మేము ఎలా చూడాలి? ఇలాంటి డైలాగ్స్ ఏమి ఏలి చెప్పలేదు చూడండి. హోల్ హార్టెడ్గా, స్వచ్ఛందంగా, పవిత్రముగా ఎంత బాగా స్వీకరించాడంటే, ఇదిగో నేను నా దేవుని ఎదుటి నేను ఇలా మొక్కుకున్నానయ్యా అంటే వెరీ గుడ్, నీ బిడ్డను వదిలేస్తాను అంటున్నావుగా, వదిలేయమ్మా నేను చూసుకుంటానన్నాడు. కదలలేని మనిషి 90 ఏళ్ళ వయసులో, నాకు తెలిసి అంత వయసులో వైట్ నాకు తెలిసి 90 కేజీలు ఉండుంటాడు నాకు తెలిసి. 90 ఏళ్ళ వయసులో 90 కేజీలు లేదా 100 కేజీల లోపున్న ఈ మనిషి ఒక చిన్న పిల్లోడిని వాళ్ళ అమ్మ వదిలేసి వెళ్ళిపోతుంటే ఎక్కడ కూడా ఏ గొసుగులు లొసుగులు ఎక్కడ గుసగుసలు మాట్లాడలేదట. మనమైతే ఏమనుకుందాం చెప్పనా, పిల్లోడిని పెంచలేక వదిలేసిపోంది పనికి మాలంది అనుకోవండి. నేను ఇలాగ అంటున్నాను, నేను ఇబ్బంది పడకండి. దైవజనుల దగ్గర మన పిల్లలు ఉంటే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని అస్తమాల మన ఇంట్లో వాళ్ళ పిల్లల్ని వదిలేసారు అనుకోండి, ఏమంటామండి? ఏమనం.
ఆడిని రాకుండా చేస్తాం. ఏం చేస్తాం? కనబడకుండా గిల్లేయడమో, కనబడకుండా 2 పడేయడమో, మళ్ళీ అక్కడికి వెళతావరా అంటే నేను వెళ్ళనని ఆడినోటే చెప్పించేలా ఏదో ఒక భయం అడిగి పెడతామా పెట్టమా? ఇలాంటి సుంచి అసలు ఏ లేకున్నాయి చెప్పండి? లేవండి. ఇలాంటి చీకటి కోణాలు ఏ లేకున్నాయి చెప్పండి? చాలా మంచి పాస్టర్ గారు అండి ఆయన, చాలా మంచి పాస్టర్ గారు. ఎంత మంచి పాస్టర్ గారు అంటే తన చర్చిలో మెంబర్స్ అందరూ బాగుండాలనుకుంటాడు, తన చర్చికి వచ్చే వాళ్ళందరూ పవిత్రంగా ఉండాలనుకుంటాడు, తన చర్చికి వచ్చే వాళ్ళందరూ ఇదిగో పరిశుద్ధంగా జీవించాలనుకుంటాడు. ఆయన ఎంత మంచి పాస్టర్ గారు అంటే తన చర్చికి వచ్చిన విశ్వాసులు దేవుని పక్షాన్ని ఏదన్నా మొక్కుకుంటే, ఆ రోజుల్లో ఏదన్నా మొక్కుకుంటే ఆ మొక్కును కూడా గౌరవిస్తాడు. మా బిడ్డల్ని మీ దగ్గరే వదిలేయాలనుకుంటున్నామయ్యా అంటే వెరీ గుడ్ తల్లి, నేను చూసుకుంటానని పెద్ద ఆయన పెద్దరికానికి తగ్గట్టుగానే మాటించి మీ బిడ్డ నా బిడ్డగా చూసుకుంటాను తీసుకున్నాడు. 2వ అధ్యాయం 11వ వచనంలో ఏం రాయబడిందో చూడండి. 2వ అధ్యాయం 11వ వచనంలో తన ఇంటికి వెళ్ళిపోయాను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. క్వశ్చన్ అడుగుతుందని చెప్పండి. ఎవరెదుట ఎదుగుతున్నాడట? ఏలీ ఎదుట. ఏలీ ఎదుట ఎదుగుతూ ఏం చేస్తున్నాడట? పరిచర్య చేస్తున్నాడట. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతుందని చెప్పండి. సమూయేలుకి పరిచర్య నేర్పించేది ఎవరు? బాగా వినాలి, ఇది అర్థమైతేనే పేజ్ 2 అర్థమవుతుంది మీకు. ఏలీ, బాగా వినండి, ఏలీ సమూయేలుకి ఏమి నేర్పిస్తున్నాడట? పరిచర్య. ఎంత బాగా నేర్పిస్తున్నాడంటే ఎదురుగా ఉండి నాన్న దీపాలలో నూనెలా వేయాలి నాన్న అని చెప్తున్నాడట. నాన్న సంధ్య వేళ ఇదిగో ప్రార్థన సమయమందు ఇలా సిద్ధపడాలి నాన్న అని చెబుతున్నాడట. నాన్న మందస్సం దగ్గర జాగ్రత్త నాన్న, నాన్న గంగాలం దగ్గర జాగ్రత్త నాన్న, నాన్న ఇదిగో అతి పరిశుద్ధ స్థలం ఈ స్థలాల్లో నువ్వు జాగ్రత్త నాన్న అని ఎన్నో జాగ్రత్తలు చెప్పి పరిచర్య చేస్తున్నా. అంటే తన కనుసన్నల్లో పరిచర్యలో తన కుమారుడిని ఎదిగిస్తున్నాడు. చూడండి, ఇంకా మంచి వచనం ఉంది చూడండి. 2వ అధ్యాయం 18వ వచనం చూడండి. 2వ అధ్యాయం 18వ వచనం. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన యెహోవాకు పరిచర్య చేర్చుండెను. వాని తల్లి చిన్న అంగి ఒకటి కుట్టి ఏటేటా బలర్పించుటకు తన పెనిమిటితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వానికిచ్చుచూ వచ్చెను. యెహోవా సన్నిధిని మనవ చేసుకొనగా నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానమిచ్చును గాక అని ఏలీ ఎల్కానాను అతని భార్యను దీవించిన తర్వాత వారి ఇంటికి వెళ్ళిరి. యెహోవా అన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచూ ఉండెను. 2 విషయాలు కనబడుతున్నాయి చూడండి. 1 ఏలీ ఎదుట ఉంటున్నాడు, 2 యెహోవా ఎదుట ఉంటున్నాడు. ఇప్పుడు యెహోవా ఎదుట ఏలీ ఎదుట ఈ బిడ్డ ఎదుగుతున్నాడంటే నేను మరలా అడుగుతున్నాను, సమూయేలుకి పరిచర్య నేర్పించింది ఎవరు చెప్పండి? ఏలీ. పక్క ఇక తిరుగులేని ఆన్సర్ ఏంటంటే ఏలీయే నేర్పించాడు. ఏలీ చనిపోతే మరలా శిలోహులో ఎవరు దైవజనుడు అంటే ప్రజలందరూ కళ్ళు మూసుకుని ఎవరి పేరు చెబుతారు చెప్పండి? ఎందుకంటే నా తర్వాత సేవకుడు ఎవరు అంటే పబ్లిక్ అర్థమయ్యేలా ఎంత బాగా పెంచాడంటే సమూయేలే అన్నట్టు పెంచాడు. నా తర్వాత మళ్ళీ ఇదిగో నా తర్వాత సేవకుడు సమూయేలే అన్నట్టు పెంచాడు. ఎంత బాగా పెంచాడంటే ప్రార్థనలో కానీ దేవునితో మాట్లాడలో కానీ ప్రతి విషయంలో. మీరు నెక్స్ట్ అధ్యాయానికి రండి. 3వ అధ్యాయంలో మీకు తెలిసిన సందర్భమే. 3వ అధ్యాయంకి వచ్చేసరికి సమూయేలుతో దేవుడు రాత్రులు మాట్లాడుతుంటాడు. ఫస్ట్ ఈవెంట్ అది. ఆ ఫస్ట్ ఈవెంట్లో దేవుడు మాట్లాడుతూ సమూయేలు అని పిలిచినప్పుడు సమూయేలుకి ఎక్స్పీరియన్స్ లేదు కనుక ఎవరో పెద్ద ఆయన ఏలీ పిలుస్తున్నాడేమో అనుకుని పెద్ద ఆయన పిలిచారని వెళతాడు.
ఏలి అంటాడు, నాన్న నేను పిలవలేదు నాన్న అంటాడు. రెండవసారి మళ్ళీ సమూయేలు అని వినబడుతుంది. మళ్ళీ అడుగుతాడు, పెద్ద ఆయన పిలిచారా అండి అని అడుగుతాడు. నేను పిలవలేదు నాన్న. ఎక్స్పీరియన్స్ ఉన్న సీనియర్ దైవజనుడు గనక వెంటనే పసిగడతాడు, నీతో ఈసారి మళ్ళీ ఆ స్వరం మాట్లాడినప్పుడు చిత్తము ప్రభువా ఆలకించుచున్నాను. అందులో ఏమర్థం అవుతుందండి? దేవుడితో ఎలా మాట్లాడాలో కూడా ఎవరు నేర్పిస్తున్నారండి? ఏలి క్యారెక్టర్ బాగుందా బాగలేదండి? చెడ్డోడు అంటారు, మంచోడు అంటారు. మంచోడు. సేవ ఎలా చేయాలో నేర్పిస్తున్నాడు, పరిచర్యలో ఎలా ఎదగాలో నేర్పిస్తున్నాడు, చివరికి దేవునితో ఎలా మాట్లాడాలో నేర్పిస్తున్నాడు. కానీ విషయం ఏంటి చెప్పనా? భయం వేసే మాట. ఈ కుర్రోని సేవలో దేవుడితో మాట్లాడలో అలా పెంచిన తర్వాత ఎదిగిన కుర్రోడి ఒక రోజు ప్రవచనం చెప్పాడట. ఆ ప్రవచనం ఏమని చెప్పాడో తెలుసా? దేవుడు నిన్ను తొక్కేయాలి, తీసేయాలనుకుంటున్నాడు అన్నాడు. పెంచినోడే ఇలా మాట్లాడితే ఏమంటారండి? చెప్పండి. ఏలీయే అంటున్నాడు, బాగా వినండి. ఏలీతోనే సమూయేలే మాట్లాడుతున్నాడు. ఎలా? వ్యతిరేకమైన ప్రవచనం. ఏలీ పెంచిన కుమారుడే ఇప్పుడు తిరగబడి తానకే ఎదురు చెబుతుంటే తన సీనియారిటీని ముందెట్టి, బచ్చాగాడు నువ్వేట్రా నాకు చెప్పేది అన్నాడా? ఈరోజు చెప్పండి, వింటారా? దొరికింది అవకాశం అని మీ ఇష్టం వచ్చిందని చెబుతారా? దైవజనుడు బాగా పెంచాడు నాణ్యతగా. ఆ నాణ్యతగా పెంచినప్పుడు ఆ పెంచినవాడు, పెంచబడిన వాడు ఎదుగట్టినాడు. ఇదిగో సార్, దేవుడు మీకు ఇలా చెప్పమన్నాడు, మీ లైఫ్లో మైనస్లు ఉన్నాయి సార్. ఏలీ గ్రాఫ్ ఒక లెవెల్లో కొలిస్తే ఎంత బాగా రాశారంటే ఒక రైటరు, ఏలీ గూర్చి ఎక్కడ బాగా వినండి, ఒక్క చెడు విషయం వినబడదట. గర్విష్ఠని ఎక్కడైనా ఏలీ కోసం చదువుతామండి? కనబడదు. కోపిస్తోడని ఎక్కడన్నా బైబిల్లో చదువుతామండి? కనబడదు. లంచగొండని ఎక్కడైనా చదివామండి? కనబడదు. అబద్ధాలు ఆడాడండి ఏలి అని చదివామండి? లేదు. మోసగాడని ఎక్కడైనా చదివామండి? లేదు. క్రూరంగా ఉంటాడని ఎక్కడైనా చదివామండి? లేదు. నైట్ టైం లైట్గా తాగుతాడని ఏమైనా చదివామండి? లేదు. అసలు ఇలాంటివి ఏమైనా ఉండంటే ఏమీ లేదు. ఒక్క మాటలో చెప్పొచ్చు, ఏలి ఎలా అంటోడంటే మంచి దైవజనుడు అంటే. దాని విషయం ఏంటి చెప్పనా? ఇంత మంచోడికి సమూయేలు గ్రాప్ రోజు రోజుకి పెరిగిందట, ఏలి గ్రాప్ రోజు రోజుకి తగ్గింది. జాగ్రత్తగా వినాలి. సేవ చేస్తున్న వాళ్ళు, సేవలో నడుస్తున్న వాళ్ళు, సేవలో కలిసి వస్తున్న కుటుంబాలు, నేను మళ్ళీ చెప్తున్నాను, చాలా సీరియస్గా వినాలి. ఒక జూనియర్ గ్రాప్ రోజు రోజుకి పెరుగుతుంది, ఒక సీనియర్ గ్రాప్ రోజు రోజుకి తగ్గిపోతుంది. ఏడుపొచ్చే మాట ఉంటుంది చూడండి ఒకసారి. 2వ అధ్యాయం 11వ వచనంలో ఏలీ ఎదుట ఎలా ఉన్నాడట? యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండు. ఇప్పుడు 21వ వచనం చదవండి. యెహోవా అన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 3 కుమార్తెలను అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుతున్న పదం ఏమంటారు? గ్రాఫ్ పెరుగుతుంది. రోజు రోజుకి సమూయేలు యొక్క గ్రాఫ్ పెరుగుతుంది. ఏలి యొక్క గ్రాఫ్ అంటే తెలుసుగా, ఈయన పేరు రోజు రోజుకి వినబడుతుంది, ఈయన గారి పేరు రోజు రోజుకి కనుమనవుతుంది. ఎందుకండి? తాగాడనా? గర్వంగా ఉన్నాడనా? అబద్ధాలు ఆడాడనా? మోసగాడనా? లంచగొండనా? ఇవేమీ ఏలీలో లేవు. మరి ఏమీ లేకపోయినా ఈ కుర్రోడు గ్రాఫ్ పెరగడం ఏంటి, ఈ సీనియర్ గ్రాఫ్ తగ్గిపోవడం ఏంటి? దానికి కారణం ఏంటో తెలుసా? పక్క వచనాలేనండి. మళ్ళీ ఒకసారి చదవండి. అదే 2వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం కలిపి చదవండి. రామాలోని 2వ అధ్యాయం 11, 12 వచనాలా?
అయితే ఆ బాలుడు యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండ్రి. మీకు అర్థమైందో లేదో, ఈ మాట అంటున్నందుకు నన్ను ఇబ్బందిగా చూడకండి. బయటోలు కుర్రోడ్నేమో చాలా బాగా పెంచాడట. చెప్పండి, ఇంట్లో ఉన్న తన కొడుకులు మాత్రం చెప్పండి యెహోవా నెరగని దుర్మార్గులుగా వదిలేశాడు. నాకు ఈ మాటలు చదివినప్పుడు చాలా భయం వేస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, మనం ఎలాంటి వాళ్ళని చెప్పనా, ఎదుటోళ్ళకి చాలా బాగా చెబుతాం, ఇంట్లోకి వచ్చేసరికి పనికి మాలిన గారాబం ఎక్కువైపోతాం. నా మాట అర్థమవుతుందా? సువార్త బయటోళ్ళకి చాలా బాగా చెప్తాం, ఇంట్లోనే చెప్పం. ఏలే కుటుంబం పాడైపోవడానికి కారణం ఏంటో తెలుసా? పొరుగులు పిల్లగాడి పట్ల ఉన్న శ్రద్ధ తన కొడుకుల పట్ల శ్రద్ధ కాదు, అతి గారాబపు ప్రేమ పాడు చేస్తుంది. ఈ మాట అన్నందుకు చాలా మందికి నచ్చితే ఒక మాట నేను అంటాను చూడండి. క్రిస్టియన్స్ ఫ్యామిలీస్లో పెద్ద ప్రాబ్లం ఏంటో చెప్పిన, పనికి మళ్ళీ గారాబం పెడతాం. సేవకుల కుటుంబంలో అతి పెద్ద ప్రాబ్లం ఏంటో చెప్పిన, కొడుకులకి గారాబం పెడతాం. నేను తెగించి ఒక మాట అంటున్నానండి, చాలా మంది సేవకులు కొడుకులు రౌడీ సీటర్లు ఉన్నారంటే మీరు నమ్మగలరా? ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాను, చాలా మంది సేవకులు కొడుకులు పేకాటలాడతారంటే నమ్మగలరా? విత్ ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి. మొన్న చాలా మంది కొడుకులు సేవకులు కొడుకులు సంక్రాంతికి కోడి పందాలు ఆడారంటే నమ్మగలరా? ఈ సేవకులు బయట వాళ్ళకి బాగానే చెప్తారుగా, వీళ్ళ కొడుకులు పేకాటలాడటం ఏంటి, వీళ్ళ కొడుకుల మీద రౌడీ సీట్లు ఉండడం ఏంటి, వీళ్ళ కొడుకులు పేకాట్లకి కోడి పందాలకు వెళ్ళడం ఏంటంటే, ఏ సేవకుడే కాదు క్రైస్తవ కుటుంబాలు కూడా బయట వాళ్ళకి చెప్తారు. చెప్పండి, ఇంట్లో చెబుతారు కాదు, చెప్పరని కాదు, చెబుతారు, గారాభంగా చెబుతారు. బయట వాళ్ళకైతే తాగొచ్చావా అంటాం, ఇంట్లో వాళ్ళకైతే తాగకూడదు కదరా అంటారు. అదే నేను చెప్తున్నాను, అదే మన ఇల్లుని మన దరిద్రాన్ని రోజు రోజుకి ఎంటాడడానికి కారణం ఏంటి చెప్పినా, మన కొడుకులకి కూతుర్లకి గారాబం పెడతాం. క్రిస్టియానిటీలో ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటో మళ్ళీ చెప్తున్నాను, ఒక గుడ్డి ప్రేమ, దుర్మార్గపు ప్రేమ మన పిల్లల్ని పాడు చేసేస్తుంది. ఏలీ మంచివాడండి, భక్తిలో తీవ్రత ఉన్నవాడు, అబద్ధాలు ఆడినవాడు, గర్వం లేనోడు, మంచివారిని ఎంకరేజ్ చేసేవాడు, ఎదుటి పిల్లలు కూడా బాగా ఉండాలని కోరుకునేవాడు, తల్లి లేని బిడ్డను కూడా, తల్లి దగ్గర లేని బిడ్డను కూడా తల్లిలా పెంచిన మంచి విలువలున్న గొప్ప దైవజనుడు. ఇన్ని విలువలున్న దైవజనుడు తన కొడుకుల్ని ఎందుకు పెంచలేకపోయాడంటే, పెంచలేకపోయాడు కదండి, కొడుకులు తండ్రిని లోకువ కట్టేశారు. తన ప్రేమను కొడుకులే కాదు కూతుర్లైనా ఎవరైనా లోకు కడతారు. పనికి మాలిన గారాపం లోకు కట్టేస్తారు. నేను మాట చెప్పిన, ఒక కుర్రోడు 10th క్లాస్ వరకు చాలా బాగున్నాడండి. వాడు చర్చిలో అది కొడతారు కాదు, 3 కాంగ్ కొట్టేవాడు, పాటలు పాడేవాడు, సండే స్కూల్లో యాక్టివ్గా ఉండేవాడు, అన్నీ బాగుండేది. 10th వరకు బాగున్నాడు, ఇంటర్మీడియట్ వచ్చేసరికి పాడైపోయాడు. ఒక పెద్ద ఆయన సంఘ పెద్ద అడిగా, ఏరా 10th వరకు బాగున్నావు, ఇంటర్కి వచ్చేసరికి ఏంటి ఇలా మీ నాన్న దైవజనుడురా, ఏంటి ఇలా తయారయ్యేంటరా, పద్ధతి కాదురా అని అడిగారు. మాట్లాడలేదు. మళ్ళీ అడిగారు, పద్ధతి కాదురా అని అడిగారు. మళ్ళీ చెప్పారు. ఆ రోజు ఆడు చెప్పింది ఏంటి తెలుసా, నా 10th తర్వాత నేను పాడైపోవడానికి కారణం అక్షరాలు మా నాన్నగారు అన్నాడు. నాన్న సేవకుడు కదరంటే, సేవకుడిగా మీ నాన్న వాళ్ళు నువ్వు పాడైపోవడం ఏంట్రా, మీ నాన్న వాళ్ళు మేము బాగుపడతా అన్నాడు. లేదు సార్, మా నాన్న వాళ్ళే పాడైపోయినాడు. ఏరా అంటే ఏమన్నాడు తెలుసా, మా నాన్న పులిపీట మీద ఉండే సీరియస్నెస్ ఇంట్లో ఉండడు సార్, అందుకే నాకు అనిపించింది మా నాన్న నటిస్తున్నాడు, ఈ నటించడం నాకు రాదు, అందుకే ఈ దేవుడు నాకు వద్దన్నాడు.
ఆ మాట అర్థమైందా? మా నాన్న పులిపేట మీద అంటే వేదికల మీద ఉన్న సీరియస్నెస్, మా ఇంట్లో సీరియస్గా ఉంటాడు సార్. నేను మాట చెప్పనా, మనం నవ్వే నవ్వులు దేనిని బట్టి నవ్వుతున్నామో కూడా మన పిల్లలు చూస్తారని మాత్రం మర్చిపోకండి. వాళ్ళ పోరంబోకు జోకులు వేసినప్పుడు నువ్వు పోరంబోకు జోకులకి నవ్వావనుకో, చెప్పు నెక్స్ట్ నేను అనకూడదు, ఇంకా మంచిగా చేస్తారు వాళ్ళు. మా నాన్న ఎలా అంటే నవ్వుతాడన్నమాట. పిల్లలకు ఉండే గొప్ప భయంకరమైన పద్ధతి ఏంటి చెప్ప, పేరెంట్స్లో ఉన్న వీక్ పాయింట్స్ ఏమున్నాయి ఎదుగుతారు. మా నాన్న ఏం చెబితే పడతాడు, మా అమ్మ ఏం చెబితే పడతారు, మా నాన్న ఏ బిస్కెట్ వేస్తే లైన్లోకి వస్తాడు, మా అమ్మకి ఏ బిస్కెట్ వేస్తే లైన్లోకి వస్తుంది, ఇవన్నీ బిడ్డలు అంచనా వేస్తారని నమ్మగలరా? ఏలి కుటుంబం, ఏలి కొడుకులు లోహు కట్టేశారు. మా నాన్న ఏదికి మీద చాలా సీరియస్గా ఉంటాడు సార్. మా ఇంటికి వచ్చేసరికి ఏదికి మీద ఉన్న ఆ సిన్సియారిటీ, సీరియస్నెస్ ఇంట్లో ఉండదు సార్. నాకు అనిపించింది బహుశా మా నాన్న ఒక గంట అక్కడ నటించి, నేను అలా నటించలేను సార్, నేను ఎక్కడైనా ఒకలాగా ఉండాలనుకుంటున్నాను. మా నాన్న చేసే యాక్టింగ్ నేను చేయలేను సార్, అందుకే ఆ యాక్టింగ్ నాకు నచ్చకే పాడైపోయింది సార్. నేను అడుగుతున్నాను, ఆడిని ఎవడు బాగు చేయగలడండి? ఆడిని ఎవడు బాగు చేయగలడు చెప్పండి. మళ్ళీ అడుగుతున్నాను, క్రైస్తవ తల్లిదండ్రులు చాలా మంది చర్చిలో బాగానే ఉంటారు, చక్కగా ఇలా ముసుగులు వేసుకుని బాగానే ఉంటారు, చక్కగా ఇలా బైబిల్ పెట్టుకుని బాగా. నేను అడుగుతున్నాను, ఈ సీరియస్నెస్ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మెయింటైన్ చేయకపోతే మీ పిల్లలు ఏమనుకుంటారు చెప్పనా? మా అమ్మ నాన్న అక్కడ గంట నటించారు, ఇంటికి వచ్చాక మామూలుగానే లోహు కడతారా వాళ్ళు తెలుసా? నువ్వు సీరియస్గా వాళ్ళు చూసారా, ప్రార్థన చేయరంటే చర్చ్ కదా చర్చిలో చేస్తానులే అంటారు. ఇంటి దగ్గర ప్రార్థన చేయరంటే చేయరు, ఎందుకో చెప్పిన, అది చర్చ్ కాదుగా, చర్చిలో కదా చేస్తాం, సీరియస్గా ఇంటి దగ్గర చేయంగా. లోకు కడతారు. మళ్ళీ చెప్తున్నాను, మాట్లాడుతూ ఆ సందర్భాల్లో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. అదే 2వ అధ్యాయం 12వ వచనంలో చూడండి మళ్ళీ ఒకసారి. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారే మిక్కిలి దుర్మార్గులైరి, జనుల విషయమై యాజకులు చేయిచూ వచ్చిన పని ఏమనగా బలి పశువును వధించటమేట. వాళ్ళు ఎలా పాడైపోయారంటే బాగా వినండి, ఎవరో ఒక ఆవిడ తాగొచ్చిందంటేనే ఈయన ఫైర్ అయిపోయాడే, ఎవరు? ఏలీ గారు. మరి కొడుకులు ఏకంగా బలినే దొంగిలిస్తున్నాడంటే ఈయన ఎందుకు ఫైర్ అవ్వలేదండి? నా మాట మీకు అర్థమవుతుందా? ఎవరో తాగొచ్చాడంటేనే ఫైర్ అయిపోయాడు, ఇప్పుడు ఏకంగా బలే దొంగతనం చేస్తున్నారంటే ఫైర్ అవ్వలేదు. నొప్పు కలగకుండా చెప్పాడు, బలిపీఠంలో తీయకండ్రా అన్నాడట. అలా చెబితే వింటారండి? నేను మాట నేను చెప్పనా, ఈయనకే 90 ఏళ్ళు వచ్చాయంటే మరలా అడుగుతున్నాను, కొడుకులకి ఎంత వచ్చి ఉంటుందండి వయసు? బైబిల్ యొక్క పండితుల అంచనా ప్రకారం అప్పటికి వాళ్ళ వయసు 40-30 మధ్యలో ఉంటుందంటండి. 40 ఏళ్ళు 30 ఏళ్ళు తనకంత ఎత్తెదిగిపోయిన కొడుకులకి సీరియస్గా చెప్పగలడా? ఎందుకు చెప్తున్నా, చిన్నప్పటి నుంచి చెప్పలేకపోయాడు కనుకే ఇప్పుడు పెద్ద అయిపోయిన వాళ్ళు చెప్పిన కదల్లేని తండ్రి మీద కూడా అవసరమైతే తిరగబడతారు. కదల్లేని తండ్రి మీద తిరగబడతారు. పిల్లలకు ఉండే గొప్ప లక్షణం ఏంటి చెప్పినా, వాళ్ళు అడుగుతారు. ఏమని అడుగుతారు? ఎప్పుడన్నా మీరు పిల్లల్ని గమనించారా? అప్పుడప్పుడే మాట్లాడుతున్న పిల్లల్ని కానీ, కొంచెం 10th క్లాస్ లోపు ఉన్న పిల్లల్ని కానీ మీరు గమనించిన వాళ్ళు అడుగుతారు. ఏమని అడుగుతారు చెప్పినా, అదేంటి మొన్న అలా అన్నారుగా, మరి ఇప్పుడు ఎలా చేస్తున్నారేంటి అని అడుగుతారు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఒక ఎకిలి నవ్వులు నవ్వుతాం అనేసి. అలా అది కూడా గమనిస్తారు తెలుసా. మొన్న అలాగన్నావు కదా నాన్న, ఇప్పుడు ఎలా చేస్తున్నావు ఏంటి నాన్న, మొన్న ప్రార్థనలో సినిమాలు చూడకూడదు అనుకున్నా అన్నావు కదా నాన్న, ఇప్పుడు ఏంటి నాన్న ఇంట్లో అమ్మ నాన్న కూర్చొని సీరియల్ చేస్తున్నారు, ఇవన్నీ అడుగుతారు వాళ్ళు తెలుసా. అది అంటావు, అది ఇది నువ్వు ఎన్ని కథలు చెప్పినా వాళ్ళ మైండ్లో ఒక ఎత్తనం పడుతుంది, గుర్తుపెట్టుకో. మొన్న అలా మాట్లాడారు, ఇప్పుడు ఎలా చేస్తున్నారంటే అబద్ధాలు ఆడకూడదు అన్నావు కదా నాన్న, ఇంట్లోనే ఉండి లేరని అంకులకి చెప్తున్నావు ఏంటి నాన్న, ఇవన్నీ అడుగుతారు తెలుసా వాళ్ళు.
మన యథార్థంగా ఉండాలన్నావు కదా నాన్న, ఏంటి నాన్న ఇంట్లో ఉండి కూడా నువ్వు లేనని చెప్తున్నావు, యథార్థత ఏది నాన్న అని అడుగుతారు తెలుసా వాళ్ళు. నన్ను అందరికీ సహాయం చేయాలని బైబిల్లో అంటే మనం చదివాం కదా నాన్న, ఇంట్లో డబ్బులు పెట్టుకున్నా బీరువా నిండా డబ్బులు పెట్టుకుని వాళ్ళ సహాయం అడిగితే ఒక రూపాయి కూడా వేస్తలేదన్నా, అన్నీ అడుగుతారు. వాళ్ళు అడిగే ప్రశ్నకు మన దగ్గర సమాధానాలు ఉండవు తెలుసా. వాళ్ళు ఏదో అడుగుతున్నారు అనుకుంటాం కానీ వాళ్ళ క్యారెక్టర్లోంచి అడుగుతారు వాళ్ళు. నీ వయసు వచ్చిన కూతురు, నీ వయసు వచ్చిన కొడుకు, నీ వయసులో ఎదుగుతున్న బిడ్డలు ఇవన్నీ అడుగుతారు. ఏలేని కూడా అడిగే ఉంటారు. కానీ విషయం ఏంటి చెప్పనా, ఆయన సీరియస్గా తీసుకోలేదు ఆయన. మరో మాట చదవండి, ఆ 13 వచనం చదవండి, 2వ అధ్యాయం 13వ వచనం. యాజకులు చేయిచు వచ్చిన పని ఏమనగా, ఎవడైనను బలి పశువును వధించిన మీదట 3 ముండ్ల గల కొంకిని తీసుకొని తపేలలో గాని ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత 16వ వచనం వరకు చదవండి. వాళ్ళు పాప పరిహారార్థపు బలిలో మంచి మంచి మొక్కలన్నీ పక్కకి తీసుకుంటున్నారు. బాధాకరమైన విషయం ఏంటి చెప్పనా, దేవుని బలంటేనే చాలా భయంకరమైనది. పాప పరిహారార్థపు బలంటేనే చాలా భయంకరమైనది. అలాంటి బలిలో భయం లేకుండా తీసుకుంటున్నారంటే, ఈయన ధర్మశాస్త్రంలో ఉన్న బలి కోసం సమూయేలుకి సీరియస్గా చెప్పాడు కానీ చెప్పండి కొడుకులకి సీరియస్గా చెప్పాడు. లేకపోతే నేను అనుకుంటానండి, సమూయేలు కొడుకులు కలిసి ఏలీ తర్వాత నాయకుల్లో నిలబడతారండి. కానీ సమూయేలు ఒక్కడే ఎందుకు నిలబడుతున్నాడు, కొడుకులు ఎందుకు నిలబడట్లేదు? సమూయేలు దగ్గర సీరియస్గానే ఉన్నాడు, కొడుకుల దగ్గరే చెప్పండి గారాబం ప్రేమ చూపించు. అంత గారాబం అంటే బలిని కూడా వాళ్ళు సీరియస్గా తీసుకోవట్లేదంటే వాళ్ళని ఎంత గారాబం పెట్టుంటాడండి. మరో మాట చూడండి, 2వ అధ్యాయం 22వ వచనంలో, 2వ అధ్యాయం 22వ వచనంలో చూడండి. ఏలీ బహు వృద్ధుడాయను, తన కుమారులు చేసిన కార్యములు వారి ప్రత్యక్షపు గుడారం ఎదుట సేవ చేయడానికి వచ్చిన స్త్రీలతో ఆ మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లనెను, మీరు జనుల ముందు చేసిన చెడ్డ కార్యములేంటి? నాకు వినబడినది. ఇలాంటి కార్యములు ఎందుకు చేయుచున్నారు? నా కుమారులారా, ఇలాగూ చేయవద్దు. నాకు వినబడినది, యెహోవా జనులను నరుడికి నరుడు తప్పు చేసిన ఎడల ఏ దేవుడు విమర్శ చేయని గాని ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల దేవుడు ఆగుదాం. జరిగిన విషయాన్ని మీరు చూడండి. తన సేవ చేయడానికి వస్తున్న అనేక మంది సమూయేలు లాంటి వారిని కూడా తయారు చేయగలిగే గొప్ప క్యాపబిలిటీ ఉన్న ఏలీ తన కొడుకులు సేవ చేయడానికి వచ్చిన, ఆ పని చేయడానికి వచ్చిన ఆడవాళ్ళతో తప్పులు చేస్తుంటే పెద్ద సీరియస్గా చెప్పలేదు. మీకు మాట నేను చెప్పనా, చాలా మంది తల్లిదండ్రులు ఒక లూజ్ మాట మాట్లాడతారండి. మీ కొడుకు ఏంటండి ఇలా చేస్తున్నాడు అంటే వాళ్ళు సింపుల్గానే మాట చెప్పనా, చెప్పామండి చెప్పండి, చెప్పామండి వింటలేదండి, ఏం చేయమండి, చంపుకుంటామండి బిడ్డల్ని. లేరండి ఎలాంటి మేము చెప్పామండి వింటలేదు, మరి ఏం చేస్తామండి, చంపేసుకుంటామండి చేతులాడ, మరి ఏం చేయమంటామండి? ఏం చెప్పావు? గారాభంగా చెప్పా, అందుకే విన్నాడు. ఏలీ కూడా ఎలా చెప్తున్నాడు తెలుసా, నా కుమారులారా, నా కొడుకుల్లారా, నా బంగారాల్లారా అని చెప్తే వింటారా? తాగొచ్చావన్న ఆ ఫైర్ కొడుకుల దగ్గర ఎందుకు లేదు? ఆ సీరియస్నెస్ ఎదుటి వారంటే సంఘ సభ్యుల దగ్గర ఉన్న ఆ పవర్ఫుల్ మెసేజ్ ఎందుకు కొడుకుల దగ్గర లేదు? అందుకే లోగో కట్టారు,
చాలా మంది క్రైస్తవ తల్లిదండ్రులు కూడా మేము చెప్పామండి వినట్లేదంటే, మీరు చెప్పారనేది పాయింట్ కాదు, చెప్పింది సరిగ్గా చెప్పలేదు. మీరు చెప్పారులే, కానీ ఆ చెప్పింది సరిగ్గా సీరియస్గా చెప్పలేదు. మనం సీరియస్గా ఎప్పుడైతే చెప్పలేదో వాళ్ళు సీరియస్గా తీసుకోరు. వాళ్ళకు ఒక పాయింట్ గుండెల్లో పడిపోయినట్టు పడిపోవాలి. అమ్మో, మా అమ్మ నాన్న దేవుడి విషయంలో చాలా సీరియస్గా ఉంటారు అని అర్థం. మా అమ్మ నాన్న ప్రార్థన చేయకపోతే వాళ్ళు చాలా సీరియస్ అవుతారు. మా అమ్మ నాన్న ఇదిగో దేవుడి విషయంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా వాళ్ళు చాలా చాలా కోపపడతారు అన్న విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. చెబుతున్నామా? పాస్టర్ గారు ఎలా వస్తే నేను వెళ్ళిపోతున్నాను మమ్మీ అంటే ఆయన ఎదురుగా వెళ్ళకు, బాధపడతాడు, ఇలా వెనకాల నుంచి వెళ్ళిపో అందట. తీరెత్తాడు నిన్ను నీ కొడుకుని ఏమనుకుంటున్నావు. దైవజనరాలు వస్తే, అమ్మ ఆవిడ వస్తుందమ్మా పాస్టర్ అమ్మ గారు, నేను వెళ్ళిపోతానమ్మా నీ కూతురు గారాల కూతురు అంటే, అందాక గదిలో ఉండలే వెళ్ళిపోయి పిలుస్తాను. మీ బిడ్డల్ని అడుగుతున్నాను, మీ బిడ్డల్ని దేవుడి విషయంలో, ప్రార్థన విషయంలో, బైబిల్ విషయంలో సీరియస్గా లేకపోతే మీ బిడ్డల్ని గమనిస్తారు, మీ బిడ్డలు గమనిస్తారు. గుర్తుపెట్టు. చెబుతామండి, మనం ఏం చెప్పనట్లేదు, చెబుతాం, కానీ ఎలా చెప్పండి. మనలో ఉన్న దేవుడి పట్ల మనకున్న కసి ఉందో చూసారా, ఆ కసి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. మంచోళమే, మనం చెడ్డలు ఏమంటలేదు, మంచోళమే, కానీ ఈ మంచులో ఉన్న ఫైర్ వాళ్ళకి అర్థం అవ్వాలి. మా నాన్నకి దేవుడు అంటే పిచ్చి, మా నాన్నకి ప్రార్థన అంటే పిచ్చి, మా అమ్మ నాన్నకి దేవుని సన్నిధి అంటే పిచ్చి. ఆ విషయంలో మేము సీరియస్గా లేకపోతే మమ్మల్ని ఊరుకోరు, మాకు అన్నం కూడా పెట్టరు, వాళ్ళంత సీరియస్గా ఉంటారన్న పాయింట్ వాళ్ళ బుర్రకెక్కాలి. మనం ఏం చేస్తాం, అర్ధరాత్రి వరకు వాళ్ళ స్టార్టింగ్లో ఆన్లైన్లో కనబడుతుంటే అలా డోర్ ఓపెన్ చేస్తే అప్పటికి మన పిల్లలు ఏం చేస్తుంటే టక్కన నొక్కుంటూ ఉంటుంటే అప్పుడు సీరియస్గా అంటాం, ఇంకా పడుకోలేదండి నాన్న అంటాం. పడుకుంటాను డాడీ, ఇంకా నిద్ర రాలేదు డాడీ, పడుకునే ముందు ప్రేయర్ చేసుకోయే అంటారు. అలాగే డాడీ, వెళ్ళిపోండి డాడీ, నేను సీరియస్గా స్టార్టింగ్లో ఉన్నాను, వెళ్ళిపోండి డాడీ అంటారు. ఒక మాట అనరు. నీ కొడుకు కూతురు ఫోన్ ఆడుతుంది, నేను చెప్తున్నాను, నీ కొడుకు కూతురికి నువ్వు ఆండ్రాయిడ్ మొబైల్ ఇస్తే నేను సీరియస్గా అడుగుతున్నాను, నేను సీరియస్గా మళ్ళీ అడుగుతున్నాను, వాళ్ళు ఏం వాడుతున్నారో నీకేమైనా తెలుసా? అడుగు. 12 గంటల వరకు నిద్రపోకుండా ఫోన్ ఏంటే అడుగు. 12 గంటల వరకు ఫోన్ ఏంట, నడ్డి ఇరిగిపోద్దు, కట ప్రార్థన చేయి అని చెప్పు. ఏం చేస్తున్నావు అడగాలి. గారాభంగా పెట్టి ఛార్జింగ్ పెట్టుకున్నా అన్న, మొబైల్ ఎక్కడ నాన్న, బ్యాలెన్స్ అయిపోయింది, రేపు ఏం చేస్తాను నాన్న చెప్పి ఇలాంటివన్నీ అడుగు. నడ్డిరిసేస్తా అని చెప్పు. ఏం చేస్తున్నావు? 11:30 అయింది, బైబిల్ చదవా, ప్రార్థన చేస్తావా? భోజనం చేసినప్పుడు కూడా సరైన ప్రార్థన కనబలే, ఏం చేస్తావు? ఈ సబ్జెక్ట్స్లో నువ్వు చదవకపోయినా నేను పెద్ద అడగను, కానీ నువ్వు దేవుని వాక్యాన్ని కానీ చదవలేదో జాగ్రత్త. ఎందుకంటే నేను కట్టేది చదువులు కాదురా, నీ భవిష్యత్తుని కట్టేది దేవుని వాక్యం రాని. అడుగు. గారాభంగా కూడా తిప్పుకొని గారాభంగా తిప్పుకోండి. నాకు కూతురు పుట్టింది, తిప్పుకోండి. కానీ వాళ్ళ గనక దేవుని విషయంలో సీరియస్గా లేరో 2 పిలకలు వడి పెడతామని కూడా చెప్పండి. ఆ పాయింట్ అర్థం అవ్వాలి వాళ్ళకి, ఆ 2 విషయాలు అర్థం అవ్వాలి వాళ్ళకి. అందుకే ఏలీ చెప్పలేదు అంటే చెప్పాడు. ఎలా చెప్పాడు? నొప్పి లేకుండా చెప్పాడు, భయం లేకుండా చెప్పాడు, ఏమనకుండా చెప్పాడు, చక్కగా చెప్పాడు, కూలుగా చెప్పాడు. అదే అన్న దగ్గర అయిన ఫైరింగ్ ఈ కొడుకుల దగ్గర స్టార్టింగ్ నుంచి అయ్యుంటే పెంపకం వేరేలా ఉంది. కొడుకులు కూతుర్లు తల్లిదండ్రులు బెదిరించేస్తారు తెలుసా? ఒక కొడుకు అయితే వాళ్ళ నాన్నని ఇలా కొరలాడు చేస్తున్నాను, కూర్చో కూర్చో అంటున్నాడు. ఒక కూతురు అయితే వాళ్ళ నాన్నని బెదిరించేస్తుంది, వెళ్ళను అంటుంది. అది కాదే అంటున్నాడు, వెళ్ళను నేను అంటున్నాడు. ఇచ్చిన లోకువే అని మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఇచ్చిన లోకువే. నీ కొడుకులు కూతుర్లకి నువ్వు ఇచ్చిన పనికి మాన లోకువే వాళ్ళ భక్తిని భవిష్యత్తుని చెడగొట్టింది. ఏలీ ఎక్కడ తప్పు కనబడ్డా కానీ ఏలీలో ఒక వీక్ పాయింట్ ఉందాడు తెలుసా? ఆ వీక్ పాయింట్ ఏంటి చెప్పనా? కొన్ని అనువాదాల్లో ఉందండి, మన గ్రాంధికంలో లేదు కానీ కొన్ని అనువాదాల్లో ఉంది. ఏలీ కట జంతువుకి సైడ్ రిప్స్ ఉంటాయి చూసే, రిప్స్ పక్కటెముకలు, ఈ రిప్స్ మీద ఉన్న ఈ బోనికి సంబంధించిన మాంసం అంటే ఏలీకి ఇష్టం అంట. మాట అర్థమవుతుందా?
వాళ్ళ నాన్నగారికి ఫుడ్ విషయంలో కొంచెం భోజన ప్రియుడేమో. ఆ భోజన ప్రియుడు కనుక కొంచెం స్థూలదేహం వచ్చిందేమో. ఆ స్థూలదేహం ఉండడం వల్లనే, నా మాట అర్థమవుతుందో లేదో, ఏలీ గారికట ఈ సైడ్ రిప్స్ మీద ఉన్న ఆ మాంసం కానీ ఆ రిప్స్ కానీ ఇష్టపడతాడని కొన్ని బైబిల్స్లో ఉందండి. భయమేసే మాట చెప్పనా, వీళ్ళు ఆ బలర్పించే దాంట్లో, వీళ్ళు ఆ బలర్పించిన దాంట్లో మాంసం తెచ్చేవారుగా, ఆ తెచ్చి వాళ్ళిద్దరే తినేలేదట. బైబిల్ ఏముంది చెప్పనా, దేవుడు ఏమన్నాడు చెప్పనా, నీ కొడుకులు ఇచ్చింది బాగా తిన్నావు అన్నాడు. ఎక్కడుంది ఆ మాట? చూస్తారా ఒకసారి? ఒకసారి చూడండి ఒకసారి. 2వ అధ్యాయం 27వ వచనం నుండి, 2వ అధ్యాయం 27వ వచనం నుండి. నీ పితరుల ఇంటి వారు ఐగుప్తి దేశమందు నేను ప్రత్యక్షమైతిని, అతడు నా ముందర నా బలిపీఠం మీద అర్పణను ధూపమును అర్పించుటకై నాకు యాజకుడు అగునట్లు అని చెబుతూ 29వ వచనంలో, నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరు తృణీకరించుచున్నారు. నీ కొడుకులు ఎలా తృణీకరిస్తున్నారు కాదు, మీరు అంటే అందులో ఎవరు ఇంక్లూడ్ అయి ఉన్నారు చెప్పండి. ఈ దొంగ కొడుకులు ఎలాంటి చెప్పనా, వాళ్ళ నాన్న ఈక్ పాయింట్ని పట్టుకుని ఆ వచ్చేటప్పుడు వాళ్ళ నాన్నకి ఇష్టమైన కొంచెం మాంసం కూడా చేస్తున్నారట. ఎక్కడుంది? కిందకుంటా చూడండి. మిమ్మల్ని క్రొవ్వు పెట్టుకున్నటకై నా జనులకు ఇశ్రాయేలు చేయి నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు. శ్రేష్ఠ భాగాలంటే సైడ్ రిప్స్, కొన్ని మాంసాలు, తొడలు, కొన్ని ఏవైతున్నాయో మంచి మంచి ఐటమ్స్, అంటే మాంసంలో మంచి ఐటమ్స్ ఏవైతున్నావో ఇవన్నీ శ్రేష్ఠ భాగాలు తెస్తున్నారుగా. ఆ తెచ్చిన దాంట్లో ఏలి నువ్వు కూడా తీసుకున్నావుగా. నాకు నువ్వెక్కడ దొరికేసావు తెలుసా? నీ కొడుకులు నిన్ను పట్టేశారు. నీకు ఈ మాంసం కూర అంటే ఇష్టమని నీ కొడుకులు పట్టేశారు. ఈ శ్రేష్ఠ భాగాలు నువ్వు కూడా తీసుకుంటావని నీ కొడుకులకి అర్థమైంది కనుకే నీ కొడుకులు పట్టేశారు. నీ కొడుకులనే కాదంటుంటా, నీవు కూడా తీసుకున్నావు, నీవు కూడా ఉన్నావు. నీ కొడుకులు నీకు తెచ్చిస్తే నువ్వు పైకి సబ్జెక్ట్ చెప్పినట్టు చెప్పావే తప్ప, తప్పురా అదిరా ఇదిరా అన్నావు తప్ప, తెచ్చినప్పుడు మాత్రం నువ్వు కూడా తిన్నావు, నువ్వు కూడా తీసుకున్నావు, నువ్వు కూడా తిన్నావు. నేను మరో మాట అడుగుతున్నాను, నాకంటే నీ కుమారులని నువ్వు గొప్ప చేసావు. ఎందుకంటే నీ కొడుకులు నీ ఈక్ పాయింట్ పట్టుకున్నారు. నువ్వు ఎక్కడ దొరుకుతావని చూసారు. అందుకే నీకు కావలసినప్పుడల్లా నోరెత్తకుండా నచ్చిన పదార్థాలు నీకు ఇవ్వడం స్టార్ట్ చేస్తావు. మన కొడుకులు కూతుర్లు మన ఈక్ పాయింట్లు ఎక్కడున్నాయో పట్టుకుంటారు తెలుసా? మన కొడుకులు కూతుర్లు పట్టుకుంటారంటే పట్టుకుంటారు. మా అమ్మ నాన్న ఎక్కడ దొరుకుతారా అని మన పిల్లలు మనల్ని ఈక్ పాయింట్స్ ఎక్కడున్నాయా అని చూస్తారంటే మీరు నమ్మగలరా? అలాగే ఇలా తిరిగి మీ నాన్న తిట్టాడు అనుకోండి, కొంతమంది కొడుకులు ఉంటారు, అలా తిట్టినప్పుడు అలా సైడ్గా ఉండి అలాగే ఇలా తిరిగి వచ్చి, నాన్న సాయంత్రం నీకు ఇష్టం కదా అది నేను తెచ్చేదానిలే ఎప్పుడు వెళ్ళక ఇంకా ఏదో అలాగనే తెలిసిపోయింది అడిగి వీక్ పాయింట్. వాళ్ళ అమ్మ దగ్గర కూతుర్లు వచ్చి మురిసిపోతూ మురుపారంగా కొన్ని మాటలు మాటేసరికి ఆ మురిసిపోతున్నారు అనుకుంటారు తప్ప వాళ్ళు ముంచేస్తున్నారని చాలా లేటుగా అర్థం. కొడుకులు కూతుర్లు మన వీక్ పాయింట్లు పట్టుకుంటారు. నువ్వు వీక్ పాయింట్ తెలిస్తే వాళ్ళకి, ఎందుకంటే 24 hours నీ వెనకాల తిరిగే వాళ్ళకి తెలియవండి. వాళ్ళ అమ్మగారి వీక్ పాయింట్ ఏంటో కూతురు పట్టుకుంటారు, వాళ్ళ నాన్నగారి వీక్ పాయింట్ ఏంటో కొడుకులు పట్టుకుంటారు. వాళ్ళ నాన్నగారు అమ్మగారి యొక్క వీక్ పాయింట్స్ ఏంటో పట్టుకుంటారంటే ఖచ్చితంగా పట్టుకుంటారు. ఆ టయానికి అది తెస్తారు, నీ ముందు పెడతారు, ఇంక నువ్వు మాట్లాడాలి. నా తిడుతున్నాడు అనుకోండి, ఆ టయానికి ఏదో మాట్లాడడానికి మనం మాట్లాడదామా? అలాంటి కొడుకులు కూతుర్లు ఈ రోజుకున్నారంటూ ఉన్నారు. తల్లిదండ్రుల యొక్క వీక్ పాయింట్లతో ఆడుకునే కొడుకులు కూతుర్లు ఉన్నారు.
మళ్ళీ సీరియస్గా చెప్తున్నాను, మీకు వయసు వచ్చిన కొడుకులు, వయసు వచ్చిన కూతుర్లు ఉంటే జాగ్రత్త. మీరు ఎంతవరకు గారాబం పెట్టాలో అంతవరకు పెట్టండి. ఆ గారాబం వాళ్ళని పాడు చేస్తుందని మీకు అర్థమైందా, గుంజీలు తీయించేయండి. మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే మన ప్రేమ వాళ్ళని పాడు చేయకూడదు, మన ప్రేమ వాళ్ళని చెడగొట్టకూడదు. ఒకవేళ మన విషయంలో ఒకవేళ ఏమరపాటుగా ఉన్నా పర్వాలేదేమో, కానీ వాళ్ళ దేవుడి విషయంలోనే పాడైతే నేను అడుగుతున్నాను, వాళ్ళ బతుకుల్ని చేతులారా మనమే పాడు చేసిన వాళ్ళం అయిపో. ఏలి చెప్తున్నాడు చూడండి, నీ కొడుకుల్ని గొప్ప చేస్తావు. నీకు మాట చెప్తున్నాను ఏలి, నువ్వేం చేస్తావు చెప్పనా, నీ కొడుకులకి దొరికేసావయ్యా, నీ కొడుకులకి దొరికేస్తావు. 13వ వచనంలో మరో 3వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట అంటున్నాడు చూడండి. 3వ అధ్యాయం 13వ వచనంలో, తన కుమారుని తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని ఏలీ గారి ఎరిగియు వారిని అడ్డగించలేదు గనక అతని ఇంటికి నిత్యమైన శిక్ష వచ్చెను. చూసారా ఏమవుతుందండి? తన కొడుకులు పాడవుతున్నారని తెలుసు, కానీ ఏమనలేడు. ఎందుకంటే ఇప్పుడు 40-30 సంవత్సరాల వయసు వచ్చేస్తే ఇప్పుడు ఈయనకి కాళ్ళు చేతులు కదలలేని టైంలో ఏమనగలడండి? చెప్పాల్సిన టైంలో చెప్పలేదు. ఇప్పుడు అంతంత ఎదిగిపోయారు. ఇప్పుడు చెబితే వింటారా? వినరు. 18వ వచనంలో ఏముందో చూడండి. అదే 3వ అధ్యాయం 18వ వచనంలో, సమూయేలు దేవుణ్ణి మరుగు చేయక సంగతంతయు అతనికి తెలియచెప్పెను. ఏలి విని, ఎంత బాధాకరం అండి ఆ మాట చదివితే ఏడుపు రావాలండి. పెంచినోడు అంటే ఏలి పెంచినోడు, ఏలి పెంచితే పెరిగిన సమూయేలు ఇప్పుడు ఏలికి పాఠాలు చెప్తున్నాడట. ఏలి పెంచితే పెరిగిన ఈ సమూయేలు, అయ్యా దేవుడు మీకు విరుద్ధంగా ఉన్నాడు అని చెప్తున్నాడు. నన్ను పెంచినంత బాగా నీ కొడుకుల్ని పెంచలేకపోయావయ్యా అన్న ఇండైరెక్ట్ మెసేజ్ అక్కడ కనబడుతుంది చూడు. ఇది చెప్తున్నాడు, సెలవిచ్చిన ఆయన దృష్టికి ఆయన చేయని కాక ఒక మాట్లాడుతున్నాను. మళ్ళీ చెప్పండి, నీ కొడుకులు వయసు రాకుండా చచ్చిపోతారు, నీ కొడుకులు ఇదిగో వయసులో ఉండగా చనిపోతారు, నీ కొడుకుల్ని చంపేస్తాను, నీ కొడుకుల్ని ఉండకుండా చేసేస్తాను, నీ కొడుకుల్ని తీసేస్తాను, నీ ఇంటి వారు ఒక్కడు కూడా ఉండరు, ఇదిగో నీ ఇంట్లో వృద్ధాప్యం వచ్చే వరకు ఎవడో బతకడు, ఇలా దేవుడు చేయబోతున్నాడని దేవుడు చెప్తున్నాడు. సమూయేలు ఏలీకి చెప్తుంటే ఏలీ ఏమంటున్నాడండి? ఎంత నిర్లక్ష్యం ఉందో చూడండి. తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయని కాక ఎంత నిర్లక్ష్యం ఏంటండి? బయట వాళ్ళ విషయంలో చాలా సీరియస్గా ఉన్నాడు. తను చెబుతున్నా మరి ఏం చేస్తామండి అంటున్నాడు. ఏం చేయడం ఏంటి? దేవుని కాలు వచ్చి దేవుని దగ్గర పోయి ఆ దేవుని ఎదుటి పాదాల ఎదుటి పడి దేవుని యొక్క సన్నిధిలో పడి ఆ బోర్లు పడతావో ఎలా పడతావో, దేవా నా కొడుకులు నేను మార్చుకుంటాను, దేవా నన్ను క్షమించు, దేవా ఈ ఉగ్రత మా మీదకి రాకుండా ఆపు ప్రభువా, దేవా నా కొడుకుల్ని కాపాడు ప్రభువా, దేవా ఈ శాపాన్ని నా కుటుంబం మోయలేదు ప్రభు అని ఇలాంటి వ్యక్తీకరణ ఏమీ లేదట. ఇంకెలా జరిగితే అలా జరగనేయండి అంటున్నాడట. ఇదేంటండి? ఆ నెగ్లిజెన్సీ అండి ఆయన కుటుంబాన్ని పాడు చేసింది. ఆ నేరో మైండ్ ఆయన కుటుంబాన్ని పాడు చేసింది. అన్ని విషయాల్లో సీరియస్గా ఉన్నాడు. తన కొడుకుల విషయానికి వచ్చేసరికి చెప్పండి సీరియస్గా. దేవుడు ఏమన్నా తెలుసు? 27వ వచనం, 2వ అధ్యాయం 27వ వచనంలో, అంతటి దైవజనుడు ఒకడు ఏలీ యొద్దకు వచ్చి ఇట్లనెను, యెహోవా అనగా నీ పితరుల ఇంటి వారు ఐగుప్తి దేశమందు, ఒక మాట్లాడుతుందని చెప్పండి, ఆల్రెడీ సీనియర్ దైవజనుడికి ఇతడు ఉండగా, సీనియర్ దైవజనుడికి ఇతను నడుస్తుండగా మరొక దైవజనుడు ఈయన దగ్గరకు వచ్చి చెబుతున్నాడంటే ఎంత ఘోరమైపోయిందని పరిస్థితి. అసలు దైవజనులు అంటే ఈయనలోంచి రావాలి. ఏలి తర్వాత సమూయేలు, సమూయేలు తర్వాత కొడుకులు, ఇలా ఉండాల్సిన పట్టుకుపోయి ఎవడో దైవజనుడు మరొక ఆయన వచ్చి ఈయనకి చెబుతున్నాడంటే నీ దైవజనుని కార్యం ఏమైపోయింది? ఏమైపోయింది? నీ సేవా జీవితం ఏమైపోయింది? విశ్వేడు చెప్పనా, ఆయన చూస్తుండగానే తన సేవని కొడుకులకు పెట్టిన గారాభం వలన పాడు చేసేసుకున్నాడు. మరో మాట అంటున్నాడు, వేరొకరు నియమిస్తానయ్యా అన్నాడు. నీ కొడుకులను కానీ నిన్ను కానీ కాదు, వేరొకరు నియమిస్తానయ్యా. మరో మాట ఏమన్నా తెలుసా? 30వ వచనంలో, క్షమించండి 27వ వచనంలో, 27, 28, 29వ వచనంలో, మిమ్మును క్రొవ్వు పెట్టుకొనుటకై అన్నాడు. నేను రఫ్గా చెప్తున్నాను, ఏమనుకోకండి. కొవ్వు ఎక్కువ ఈ కళ్ళు నెత్తికెక్కాయి అన్నాడు దేవుడు.
ఏమన్నాడు? కొవ్వు ఎక్కువైపోయింది, నీ కొడుకులకి నీకు కొవ్వు ఎక్కువైపోయింది, నేను కనబడనంత మందం కొవ్వు నీకు పెరిగిపోయింది. నీ కొడుకుల్ని అంటలేదు, ఎవరిని అంటున్నాడు చెప్పండి? తెలియగా పిల్లలు పాడైపోయారంటే దేవుడు మళ్ళీ చెప్తున్నాను, పిల్లల్నే అనడు, చెప్పండి, అన్న మనల్ని కూడా అంటాడు. వాళ్ళు ఏమన్నా కాని పనులు చేస్తూ తిరిగారంటే ఏం చేస్తామన్నట్టు, ఏం చేస్తావేంటి, ఏం చేసావు? అమ్మాయి అలా తయారవడానికి ఏం చేస్తావు? అబ్బాయి అలా పాడవడానికి ఏం చేస్తావు? నేను నమ్మి ఒక గర్భఫలాన్ని నీ చేతుల్లో పెడితే ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏదో వింటలేదండి అంటే ఇనేలా చేయమంటావు దేవుడిని? ఏదో మక్కిరి చేస్తాడు, ఇనేలా చేయమంటావు చెప్పు. మా కూతురు వింటలేదంటే వినేలా చేయమంటావు చెప్పు. ఇంకెక్కడ కథలు ఇంట్లో కూర్చుంటుంది. ఇనేలా చేయమంటావు చెప్పు. అక్కడ వరకు తెచ్చుకోకండి, దేవుడు మొత్తే వరకు తెచ్చుకోకండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మా కొడుకు ఇంట్లేదండి, మా కొడుకు ఇంట్లేదని ఇదే మాట దేవుని దగ్గర చెప్పు. దేవా, మా కొడుకు కూతురు ఇంట్లేదని చెప్పు. దేవుడు రెప్లేస్తాడు, ఇని ఇలా చేయమంటావా అని. కదలకుండా చేస్తాడేమనుకుంటా. అలా చేయకుండా ఆ ఉగ్రత మన మీద పడకుండా ఉండాలి అంటే, దేవుని ఉగ్రత మన మీదకి రాకుండా ఉండాలి అంటే, దేవుడితో తిట్టించుకోకుండా ఉండాలంటే ముందే సీరియస్గా చెప్పండి. ఈ వాక్యం మీకు అర్థమైతే ఇక్కడ ఎంత బాగున్నారో చెప్పండి. మీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అంతే బాగుండండి. ఇంటికి వెళ్ళిన టీవీ ఎట్టేకండి. కూడా వచ్చిన ప్రార్థనకు వచ్చిన మీ కొడుకులు కూతురు చూస్తాను మళ్ళీ చెప్తాను. ఇంటికి వెళ్ళిన వెంటనే ఏ ఆన్ చేసుకుంటే కొడుకులు పడుకుని పోయి కూతురు పడుకొని టీవీ పెట్టుకోమని కదా అర్థం. ఒడి చెప్తోటి అర్థం అవుతుంది. ఇంటికి వెళ్ళిన వెంటనే పెట్టుకోండి అంటే కొంచెం సేపు ఆగి పెట్టమని కదా దాని అర్థం. నా అర్థం ఏంటంటే చూడకండి, ఆ గమనిస్తారు. ఒకవేళ చూస్తున్నారా, మా అమ్మ నాన్న దైవికమైన తప్ప ఏమీ చూడరు, నా ఆన్సర్ వాళ్ళకి తెలియదు. సవాలు ఇస్తున్నానంటే, ఇప్పటికే మీ వయసు వచ్చిన కొడుకులు, వయసు వచ్చిన కూతుళ్ళు క్రైస్తవ తల్లిదండ్రులుగా, క్రైస్తవ సేవకులుగా ఉంటే, మా పిల్లలకు ఎప్పటి వరకు సినిమా థియేటర్ అంటే తెలియదని ధైర్యంగా సమాధానం చెప్పగలరని అడుగుతున్నాను. మిమ్మల్ని అడుగుతున్నాను నేను. మా పిల్లలకి సినిమా థియేటర్ అంటే ఎలా ఉంటుందో తెలియదని మీ కొడుకులు కూతులు చెప్పగలరా? జనగణమన కూడా ఎప్పుడు ఎత్తారు చెప్పేస్తారు తెలుసా? మాట అర్థమైందో లేదు. ఎందుకంటే నేను చూసి వచ్చాను కాబట్టి చెప్తున్నాను. మన మారకు ముందు మనం నేను మళ్ళీ అడుగుతున్నాను, తెలియదు. క్రైస్తవ బిడ్డలు అలాంటి వారు ఉన్నారంటే ఉండాలండి మన క్రైస్తవ. ఏలీ కొడుకు చెప్తున్నాడు, పాడైపోయారు. 30 వచనంలో ఏమంటున్నాడు చూడండి. నీ ఇంటి వారు, నీ పితని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వం జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను. ఇప్పుడు అది నా మనస్సునకు కేవలం ప్రతికూలమైనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. నన్ను తృణీకరించిన వారు తృణీకారం పొందుదురు. రాగల దినములలో నీ బలమును, నీ పితరుల ఇంటి బలమును నేను తక్కువ చేతును. నీ ఇంట ముసలివాడు ఒక్కడు కూడా లేకపోవును. అంటే ఈ జడ్జిమెంట్ వచ్చిన వెంటనే బతిమాలుకుంటే దేవుడు మార్చుకుందడేమో. మార్చుతాడా దేవుడు? ఖచ్చితంగా. హిజ్కియాకు రోగం వచ్చింది, బతిమాలుకుంటే మార్చలేదండి, మార్చాడు. అనేక మంది భక్తులు పడిపోయినప్పుడు దావీదు కూడా ఏడ్చినప్పుడు తన ఉగ్రతని తగ్గించి దావీదుని కూడా క్షమించలేదండి. బతిమాలుకుంటే క్షమిస్తాడు, కానీ పెద్ద ఆయన బతిమాలట్లేదు. ఒక నిర్లక్ష్యం ఉందండి ఏలీ గారు. ఏలీ గారిలో గర్వం లేదు, ఏలీ గారిలో అబద్ధాలు ఆడే తత్వం లేదు, ఏలీ గారిలో పొగరబోత్తనం లేదు, ఏలీ గారిలో అసలు ఇలాంటివి ఏమీ లేవు. కానీ ఏలీ గారిలో కనబడని ఒక జాడ్యం ఉంది. ఆ జాడ్యం అని చెప్పిన కొడుకులకి గారాబం పెడతాడు. ఇంకో జాడ్యం అని చెప్పిన కొడుకుల విషయంలో, దేవుని విషయంలో సీరియస్గా, కొడుకుల జీవితాల్లో దేవుని విషయంలో సీరియస్గా ఉండడం. ఆ కనబడనే జాడ్యమే తన కుటుంబానికి భవిష్యత్తు లేకుండా గొప్ప సేవకుడినే తయారు చేశాడండి, కానీ తన కుటుంబానికి మాత్రం సేవ లేకుండా చేసేసుకున్నాడు. సేవకుల కుటుంబాల కోసమే కదా నేను చెప్తుంటా. మీ కుటుంబాలు కూడా ఈ మాటలు వస్తాయి. నేను మళ్ళీ చెప్తున్నాను,
మీ కుటుంబాలకు కూడా ఈ మాటలు వర్తిస్తాయి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు వాళ్ళ పట్ల ఎలా నవ్వుతున్నారు కూడా చూస్తారండి. మొన్న ఒక ఆయన చనిపోయాడు, ఆయన పేరు రవి జకరయ్య అంట, ఎవాంజలిస్ట్ ఆయన. ఆయన ఏమంటాడంటే, నువ్వు ఏ విషయంలో అయితే నవ్వుతున్నావో నీ నవ్వే చెబుతుందట నువ్వు ఎలాంటి చిన్నమాట ఏం కాదు అది. నువ్వు ఏ విషయాలకు నవ్వుతున్నావో ఆ నవ్వే చెబుతుందట నువ్వు ఎలాంటోడువో. నువ్వు ఏ విషయాల్లో సీరియస్గా ఉంటావో ఆ సీరియస్నెస్సే చెబుతుందట ఏమని, నువ్వు ఎలాంటోడువో. కుళ్ళు జోకులు నీ కొడుకులు కూతుర్లు పనికిమాల జోకులు వేస్తుంటే నువ్వు నవ్వుతున్నావంటే ఆ నవ్వే చెబుతుందట నువ్వు ఎంతగా భక్తిహీనంగా నీ కొడుకులు కూతుర్ల దగ్గర ఉన్నావు. నువ్వు సీరియస్గా ఉన్నావంటే ఆ సీరియస్నెస్ చెప్తుందట నీ కొడుకులు కూతుర్ల దగ్గర నువ్వు ఎలా ఉన్నావు. మన పిల్లలు రక్షణ కోసం ఎలా ఉన్నామో చూస్తారు, మన పిల్లలు రక్షణ విషయంలో ఎలా అడుగులు వేస్తున్నాం కూడా చూస్తారు. మన పిల్లలు మనం దేవునికి భయపడడం చూస్తే మన పిల్లలు చెప్పండి దేవునికి భయపడడం నేర్చుకుంటారు. మన కూతుర్లు మనం దేవునికి భయపడడం చూస్తే మన బిడ్డలు కూడా చెప్పండి మన కూతుర్లు కూడా దేవునికి భయపడడం నేర్చుకుంటాం. ఇప్పుడు చెప్పండి, పిల్లల్ని చర్చికి తీసుకెళ్తున్నాం, మా కూతుర్లు కొడుకులతో చర్చికి వెళుతున్నాం కాదు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, చెప్పండి చర్చికి వచ్చినప్పుడు ఎంత పద్ధతిగా ఉంటున్నారో ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అలా ఉంటున్నారా? అదే నా ప్రశ్న. ఉంటారా? ఇప్పటివరకు ఉండకపోతే ఈ రాత్రి నుంచి ఉండండి. మేము ఉండమండి అలాగే ఉంటామంటే ఈరోజు నా మెసేజ్ గుర్తురాదు. ఏదో ఒక కుంపటి కొడుకో కూతురో ఒక రోజు తెచ్చి మీద ఎడతారు. దేవుని ఉగ్రత ఏదో రోజు వాళ్ళ మీద పడుతుంది. అప్పుడు ఆ రోజు నా రోజు జేమ్స్ అనేవాడు చెప్పాడు, మేము సీరియస్గా తీసుకోలేదని ఆ రోజు మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. నేను చాలామంది ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్తాను. నేను ప్రార్థన చేస్తుంటాను, వాళ్ళ కూతుర్లు కళ్ళు మూయరు. అంత లోకువేంటి, అలా పెంచావు నువ్వు. నేను చాలామంది ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్తానండి, వాళ్ళ అమ్మ నాన్న బాగానే ప్రార్థన చేస్తారు, ఆ కొడుకులు మాత్రం అలా మెల్లగా వెళ్ళిపోతారు. నేను అడుగుతున్నాను, ప్రార్థన చేస్తున్నారు అది కూడా వాళ్ళకి భయం లేదా? అడుగుతున్నాను మళ్ళీ నీ కొడుకుల్ని కూతుర్ని మీడే పాడు చేస్తారు. వయసు వచ్చేసింది, ఇప్పుడు వాళ్ళకి ఇంటర్మీడియట్ డిగ్రీలు చదువుతున్నారు. అలా టైంలో ఇప్పుడు మీరు చెప్తే వింటారా? వాళ్ళు చెప్పండి. వాళ్ళు తిరగేసి ఏమంటారు చెప్పినా, ముందు నేను ఏమి నటించట్లేదు కానీ నేను ప్రార్థన చేసుకుంటున్నాను ఒక లాజిక్ చెప్తారు వాళ్ళు. మళ్ళీ చెప్తున్నానండి, ఒక సహోదరుడిగా, ఒక తమ్ముడుగా, ఒక కొడుకుగా, ఒక అన్నగా, మీ బిడ్డలు ఎప్పటికే మీకు బిడ్డలు ఉంటే నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు దేని విషయంలో సీరియస్గా ఉంటున్నారో లేదో నాకు తెలియదు కానీ మీ దేవుని విషయంలో మాత్రం ఇంట్లో చాలా సీరియస్గా ఉన్నారు. ప్రార్థన విషయంలో కానీ, డైలీ బైబిల్ స్టడీలో కానీ, సన్నిధికి రావడం విషయంలో కానీ, ఈ విషయాలు కనుక మీరు సీరియస్గా తీసుకోకపోతే మీ కొడుకులు కానీ మీ భార్య కానీ లోహు కట్టేస్తారు. భార్య కూడా మాట్లాడదని ఆయన అలాగే చెప్తాడులే, వచ్చే ఎలా ఉంటాడు మాది అనుకుంటారు. ఖచ్చితంగా వాళ్ళు ఖచ్చితంగా లోహు కడతారు. నీ భార్య పిల్లలు నిన్ను బట్టి అంచనేసి అక్కడొకలా ఉండాలి చెప్పండి, ఎక్కడొకలా ఉండాలని చెప్పకుండానే నేర్చేసుకో. నేను ఈ మాట లైవ్లో చెప్పకూడదు, చిన్న ఇంటిచ్చి నేను వదిలేస్తాను. ఎందుకు పాడైపోయారని అడిగా మొన్న ఒక్కర్రు, వాడు ఎలా పాడైపోయి చెప్తే మీకు నిద్ర రాదు, అలా పాడైపోయాడు. లైన్లో చెప్పనా, ఎవరినైనా అలా కోసి అలా విలవిల్లాడిపోతే ఆ భయంకరమైన బాధ అడిగి నచ్చుతుంది. పాడైపోయాడు. నువ్వెందుకు పాడైపోయావు అంటాడు. ఏం చెప్పాడు చెప్పనా, మా అమ్మ గొడవ ఆడుకుని మా నాన్న గొడవ ఆడుకుని ఆయన ఒక దిక్కు ఈవిడ ఒక దిక్కు అయిపోయారన్నా. మా అమ్మ పాస్టర్ అమ్మన్నా, సేవ అని తిరుగుతుంది కానీ మా నాన్న మా అమ్మ ఏ రోజు కలిసి లేరన్నా, సరిగ్గా పట్టించుకోలేదన్నా, ఇదొకటి కొని మా ముఖం మీద పడేశారన్నా, ఇందులో లేనిపోనివన్నీ నాకు అలవాటు అయిపోయాయి, నాకు సైకో మైండ్ వచ్చేసిందన్న. ఆశ్రమ్ గారు కొడుకు ఇలా అయిపోయాడంటే నమ్మగలరు మీరు? పీకలు కోయడం అంటే ఇష్టం అంటే
ఇంకా పోయలేదు దేవుడి దయ వల్ల. అయిపోతారంటే అయిపోతారు. ఎవరికో మాట చెప్తాను, ఏలి మంచి వ్యక్తి అంటే మంచి వ్యక్తే. ఏలి సరిగ్గా సేవకుని తయారు చేస్తాడంటే సరిగ్గానే సేవకుని తయారు చేస్తాడు. ఏలి చక్కగా పెరిగే వ్యక్తి అంటే చక్కగా పెరిగిన వ్యక్తి. ఏలి పిల్లల్ని బాగా పెంచగలడంటే బాగా పెంచగలడు. కానీ కుటుంబ విషయంకి వచ్చేసరికి మాత్రమే చెప్పండి గారాబం పెట్టి పాడు చేసి ఏడుపు వచ్చే మాట అండి చెప్పిన. ఆ కిందకు వచ్చేసరికి పెద్ద కోడల జీవితం 4వ అధ్యాయం 19వ. ఏలి కోడలకు ఫినిహాస్ భార్యకు అప్పటికి గర్భము కలిగి దేవుని యొక్క మందస్సము పట్టబడిననియు తన మామయు పెనిమిటి చనిపోయారని ఆమె విని నొప్పిలి తగిలి మోకాల మీద కృంగి ప్రసవమాయను. ఆమె మృతి నొందుచుండగా దగ్గర నిల్చున్న స్త్రీలు ఆమెతో భయపడవద్దు, కుమార్ని కంటివనిరి. కానీ ఆమె ప్రత్యుత్తరం ఏమి ఇవ్వక లక్ష్య పెట్టక ఉండినదై దేవుని మందసం పట్టబడిందన్న సంగతి, తన మామయు పెనిమిటి చనిపోయారన్న సంగతి తెలుసుకొని ప్రభావం ఇశ్రాయేలు నుండి పోయినని చెప్పి తన బిడ్డకి ఇకాబోదు అని పేరు పెట్టెను. దేవుని మందసం పట్టబడిపోయినందున ప్రభావం ఇశ్రాయేలు నుండి చెరపెట్టుకొని పోయినని ఆమె చెప్పి చచ్చిపోయాడు. ఎంతమంది చచ్చిపోయారు చెప్పిన కుటుంబంలో? కేవలం ఏలీ గారెట్టిన ఒక సీనియర్. బాగా వినాలి, ఈ కుటుంబంలో ఎవడైతే పెద్ద ఉంటాడో ఆ పెద్దకి నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక పెద్ద లేని పనికి మాలిన గారాబం పెట్టడం వలన పురుషులందరూ చచ్చిపోయారు. పురుషులందరూ చనిపోతే ఇంట్లో ఎదవరాండ్లు తయారయ్యారు. చివరికి ఆ ఎదవరాండు కూడా నిండు సోలాలు కొడుకుని కని చచ్చిపోయారు. ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు ఇంట్లో చచ్చిపోతే ఎలా ఉంటుందండి ఆ ఇల్లు? శ్మశానం అయిపోయింది. ఏం తప్పు చేశారంటే, ఏ తప్పు చేశాడు చెప్పండి? బల్లో తీసుకున్నారు, కొవ్వెక్కిని తిన్నారు, ఇవన్నీ కదండి, అవన్నీ సెకండరీ. ఏ విషయంలో ఇలా పాడైపోయారు చెప్పండి? గుడ్డి ప్రేమలో పాడైపోయారు. అదే ప్రధానమైన పాయింట్. అదే ఆ గుడ్డు ప్రేమ, తండ్రికి కొడుకులకున్న గుడ్డు ప్రేమ, కొడుకులకి కూతురుకున్న గుడ్డు ప్రేమ వల్లే పాడైపోతారు. ప్రేమ ఉండొద్దని బైబిల్ చెప్పట్లేదని, కానీ ఆ గుడ్డు ప్రేమ విషయంలో మీ కుటుంబాన్ని చేతులారా పాడు చేసుకోవాలి. అలా చనిపోయాడు, మామ చనిపోయాడట, మరిది చనిపోయాడట, పెనిమిడి చనిపోయాడట. ఆ పెనిమిడి చనిపోయి 3 వార్తలు వినబడ్డాయట. మోకాళ్ళ మీద పడిపోయిందట. ఆ మోకాళ్ళ మీద పడిపోతే నెలలు నిండిపోయిన గర్భిణి ఆ మోకాళ్ళ మీద పడిపోయిన ఆ బరువుకి అప్పుడే కనేసిందట. కనేసిన వెంటనే తనకు అర్థమైంది, ఆ కన్నుల దగ్గర ఉన్న ఎవరైతే పొరుగు స్త్రీలు ఉన్నారో, మగబిడ్డను కన్నావంటే ఆమెకు ఒక విషయం తెలుసు, మగబిడ్డని కంటే ఏంటి వీడు కూడా ఎక్కువ కాలం బతకడు. మగబిడ్డ కన్నాడు, మగబిడ్డ పుట్టాడన్న ఆ ఆనందం కూడా లేదు, బిడ్డ పుట్టాడన్న ఆనందం లేదు. భర్త చనిపోయాడు, మరిది చనిపోయాడు, మామగారు చనిపోయారు, చివరికి మాతో ఉంటాడన్న దేవుని ప్రభావం మందసం కూడా వెళ్ళిపోయింది. ఈడు పుట్టాడు, ఈడు కూడా కొన్ని రోజులకి చివరికి ఏం పేరెట్టుకుందో చెప్పిన? ఏ తల్లి ప్రపంచంలో ఈ పేరెట్టుకోకూడదండి? దేవుడు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడు అని పేరెట్టుకుని. ఎంటైర్ ఫ్యామిలీ పాడైపోవడానికి కారణం ఏంటి చెప్పండి? మళ్ళీ అడుగుతున్నాను, పదే అడుగుతున్నాను. ఎంటైర్ ఫ్యామిలీ పాడైపోవడానికి కారణం ఏంటి చెప్పండి? ఏలీ గారు పెట్టిన గారాబపు ప్రేమే పాడు చేస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ముగించే ముందు, మీ గారాబపు ప్రేమలు మీ కుటుంబాన్ని పాడు చేయడమే కాదు, మీ కుటుంబానికి భవిష్యత్తు లేకుండా ప్రేమించండి. కానీ ఆ ప్రేమ వాళ్ళ భక్తిని పాడు చేసేలా ప్రేమించండి. వినలేదా? వినేలా చెప్పండి. బైబిల్ చదవట్లేదా? చదివేలా చెప్పండి. ప్రార్థన చేయట్లేదా? ఆ సీరియస్నెస్ వాళ్ళకి తెలియచేయండి. మా అమ్మ నాన్న దేవుడి విషయంలో చాలా నిష్టగా ఉంటారని అర్థమయ్యేలా వాళ్ళకి ఎక్కించండి. మనం ప్రార్థన చేస్తే అలా మంచాలు ఎక్కి సాటింగ్లు చేస్తున్నారంటే నేను ఈరోజు చెప్తున్నాను, ఇప్పటికే నువ్వు ఫెయిల్యూర్ అయిపోయి అన్ఫిట్, నువ్వు ఫాదర్గా అన్ఫిట్.
నువ్వు బైబిల్ చదువుతుంటే ఇప్పటికే నీ కూతుర్లు ఫోన్లు మాట్లాడుతున్నారు, నీ కొడుకులు ఫోన్లు మాట్లాడుతున్నారు, నీ ఇంట్లో చిన్న పిల్లలు రకరకాలుగా లెక్కలెస్గా తిరుగుతున్నారు. నువ్వు బైబిల్ చదువుతుంటే మా నాన్న ఒకడు బైబిల్ చదువుకుంటున్నాడు, నిశ్శబ్దంగా ఉండాలని కూడా వాళ్ళకి అర్థం అవ్వట్లేదంటే నేను ఎంత లోపు కట్టేసరి ఇప్పటికే నీకు అర్థమైపో. అమ్మ చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకుంటుంది అన్నప్పుడు నిశ్శబ్దంగా ఉండలేకపోతున్నారంటే మిమ్మల్ని ఎంత లోపు కట్టారు మీకు అర్థమవు. బైబిల్లో ఏముందో తెలుసా? తల్లిదండ్రుల వలన బాగుపడిన పిల్లలు ఉన్నారు. బైబిల్లో తల్లిదండ్రుల వల్లనే పాడైపోయిన విషయం తర్వాత విషయం, కానీ భవిష్యత్తు లేకుండా. ఏలీ ఏం చెప్తున్నాడు చెప్పనా? కుటుంబ నేపథ్యంలో ఎన్ని సంవత్సరాలు అయిందండి చర్చికి? 11 సంవత్సరాలు. ఈ తండ్రి, మీ సేవకులు ఎవరైతే ఉన్నారో ఆ తండ్రికి పిల్లలు ఎవరు చెప్పనా? మీరు. మీ దగ్గర ఎంత సీరియస్గా ఉన్నాడో మీకు పిల్లలు ఉంటారుగా, అదే సీరియస్నెస్ మీ పిల్లల దగ్గర మెయింటైన్ చేయాలి. 11 సంవత్సరాల చరిత్ర ఇంకొక 60 ఏళ్ళు నడవాలి అంటే ఈ ప్రేమల విషయంలో జాగ్రత్త. మన పిల్లలు రొట్టె ద్రాక్షరసం పంచుతున్నప్పుడు కూడా తిరుగుతుంటే పడేయండి అవసరమైతే. అది పరిశుద్ధమైన బల్ల కార్యక్రమం. మన పిల్లలు తిరిగితే నాన్న నాకు రొట్టు, నాన్న నాకు రొట్టు, నాన్న అందరికీ ఎడుతున్నాం నాకు ద్రాక్షరసం అనగానే అది అందరు కళ్ళు మూసుకొని ఈ విమానం ముందు వచ్చిలో కూడా ఎత్తడు దేవుడు నిన్ను నీ కొడుకునేమని. సంఘ పెద్దలు రొట్టె ద్రాక్షరసం పెంచమంటే చూడకుండా పిల్లలు నోట్లో పెట్టారండి. అయ్యే దేవుని శరీరం, అమ్మో ఇది దేవుని రక్తము, దీని జోలికి మిగిలినా కూడా అవి పట్టుకోకూడదన్న భయం మన సండే స్కూల్ పిల్లలకు కూడా అర్థం అవుతుంది. సీరియస్నెస్. మనం ఏం చేస్తాం? రొట్టె మిగిలిందా మాకు ఇచ్చేయండి, ద్రాక్షరసం మిగిలిందా మాకు ఇచ్చేయండి అనగానే వెనకాల తిరుగుతున్నారంటే నేను ఏమంటున్నాను చెప్పనా? వాళ్ళ లోకు కట్టేశారు. మన లొసుకు ఎక్కడ ఉంటుందో వాళ్ళకి తెలిసిపోయారు. బిడ్డలు గమనిస్తారు, అన్నీ అడుగుతారు తెలుసా? మరి అక్కడ చర్చిలో అలాగన్నారు, మరి ఇంటికి వచ్చి ఇలా అంటున్నారేంటి అనగానే అప్పుడు మనం ఏమంటాం? అది అదేరా, ఇది ఇదేరా. అప్పుడు అడుగు అడుగుతాం, అది అదే ఇది ఇదే, అక్కడ అలా ఉండాలి ఇక్కడ ఇలా ఉండాలి. వాడైపోయాడు. ఇప్పుడు చెప్పాలి, అమ్మా అంత బతుకులు ఆడుతున్నారు కదా, నువ్వు ఎందుకు చెప్పలేదు అంటే మన చర్చిలో ఏం చెప్పారా? అబద్ధం ఆడొద్దని చెప్పారుగా, అందుకే వీళ్ళు ఎంత బతుకులు ఆడినా అబద్ధం ఆడలేదు అనగానే ఆడికి స్ట్రైక్ అవ్వాలి. మా అమ్మ చచ్చిన అబద్ధం ఆడతాం, ఎందుకంటే అది చర్చిలో చెప్పారు. ఇది పిల్లలకి ఎప్పుడైతే మనం నేర్పిస్తామో నేను మళ్ళీ చెప్తున్నాను, పిల్లలు బాగుంటారు. ఎదిగిన తర్వాత ఏమవుతారో చెప్తున్నా? మళ్ళీ సమయంలో అవుతారు, మళ్ళీ ఏలీ లాంటి గొప్ప దైవజనులు అవుతారు, గొప్ప నాయకులు వస్తారు. ఈ 11-60 సంవత్సరాల తర్వాత ఈ సంఘానికి మళ్ళీ చెప్తున్న ఒక సహోదరుడిగా మళ్ళీ ఇలాంటి సేవకుని మళ్ళీ మీరు చూస్తారు. అలా చూడాలి అంటే సీరియస్గా ఉండాలి. మీ పిల్లల విషయంలో సీరియస్గా ఉండాలి. మనం ఎంత సీరియస్గా ఉంటాం చెప్పినా, పిల్లలు ఇక్కడికి వచ్చి ఈ డయాస్ దగ్గర ఏదైనా పనికిమాలి పని చేశారనుకోండి, పొరపాటున ఏదో ఒక పెద్ద 2 గద్దించి ఒక డిప్పకాయ ఒకటి బీకాడు అనుకోండి, వెంటనే గొడవకు వచ్చేస్తాం. ఎవరి మీదకి? పాస్టర్ గారి మీద గొడవకు వచ్చేస్తామా? సీరియస్గా తీసుకోం. ఏమో ఇది ఏదో పని చేశాడో పాస్టర్ గారు గద్దించారు అనుకుంటామా? అనుకోము. మన సెమినార్లో అండి నాకు పిచ్చి లెగిసిపోయిందండి. మన సెమినార్లో కొంతమంది వాళ్ళ చిన్న పిల్లలండి, వాళ్ళ పిల్లలకి పాటలు ఇవ్వలేదని కొంతమంది అక్కడ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, పాపం నుంచి వెళ్ళిపోయారండి. ఇప్పుడు ఆ పిల్లలకి ఏమి నేర్పిస్తున్నాం? పాటలు ఇవ్వకపోతే మనం ఇంటికి పాపం నుంచి వెళ్ళిపోవాలి. నేర్పిస్తావా? ఆటకి నేను అడుగుతున్నాను, ఏమి నేర్పిస్తావు? అంత కార్యక్రమం జరుగుతున్నప్పుడు మీరు కోపం నుంచి వెళ్ళిపోతున్నారంటే మనం దేవుని మీద దేవుని కార్యక్రమాల మీద కోపం నుంచి వచ్చని నేర్పిస్తున్నావా? మా ముందుకు వచ్చి అనే వందనాలని చెప్పి పక్కెళ్ళి జేమ్స్కి బాగా ఎక్స్ట్రాలు ఎక్కువైన ఈ మధ్య అన్ని పిల్లల ముందే మాట్లాడుతున్నాం అనుకో, ఏమనుకుంటారండి? చాలామంది తల్లిదండ్రులు చేసే తప్పేంటి చెప్పిన, సేవకుల కొరకు సంఘంలో విషయాలు పిల్లలు నిద్రపోతున్న టైంలో వాళ్ళ పక్కన పడుకుని గుసగుసలన్నీ మాట్లాడుకుంటారు. అలా వింటారు తెలుసా? అన్నీ వింటారు. మా సేవకుడు ఇలాంటోడా, మా సంఘం ఎలాంటిదా అని అన్నీ విని రేపు పొద్దున రేపు పాస్టర్ గారు వచ్చారు వందనాలు చెప్పరంటే చెప్తాడాడు. రాత్రి గుసగుసలు అన్నీ గుర్తున్నాయి ఆడికి, ఏం చెప్పడు. గుర్తుపెట్టు, అన్నీ వాళ్ళ ముందు మాట్లాడతావు. జాగ్రత్త. నేను మళ్ళీ చెప్తున్నాను, మీ పిల్లల విషయంలో, నీ భార్య విషయంలో, నీ భర్త విషయంలో, నీ కుటుంబ విషయంలో ఈరోజు మనకి ఏలీ నేర్పిస్తున్నాడు. సీరియస్నెస్ దేవుడి విషయంలో మెయింటైన్ చేయకపోతే సీరియస్గానే మన కుటుంబాలు కూడా పతనమైంది. ఎంత సీరియస్గా ఉంటామో మన కుటుంబం అంత బ్రైట్గా ఉంటుంది.
ఎంత లూజుగా ఉంటామో మన కుటుంబం కూడా అంతే అయిపోతుంది. ఏలి బయటోళ్ళు పిల్లల్ని పెంచాడు, ఇంట్లో వాళ్ళని పెంచలేకపోయాడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఏలి బయట వారు పిల్లల్ని పెంచి ఇంట్లో వాళ్ళని పెంచలేకపోయాడు. మరి నేను అడుగుతున్నాను, మీరు బయట పిల్లలు చాలా చక్కగా చెప్తారుగా, మరి ఇంట్లో పిల్లలు చెప్తున్నారా? చెప్పండి. బయట వాళ్ళు చెప్పమని పర్లేదు, ముందు మన ఇంట్లో వాళ్ళు చెప్పండి. బయట వాళ్ళకి చాలా సీరియస్గా చెప్తారుగా, ఈసారి మీరు ఇంట్లో వాళ్ళు చెప్తున్నారా? చెప్పరు మీరు. బయట వాళ్ళకి అందరికీ చెప్తున్నారా? చెప్పరు మీరు. చెప్పండి, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. వాళ్ళతో టైం స్పెండ్ చేయండి, ప్రేయర్ చేయండి, బైబిల్ చదవండి, వాళ్ళతో మాట్లాడండి. దేవుడి విషయంలో తేడా వస్తే వీపు విమానం మోత వస్తుంది అర్థమై పాయింట్ వాళ్ళకి ఎక్కి. సందర్భం కాదు కానీ ఒక మాట చెప్తాను. మా వైఫ్ ఉందా, వాళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్. కానుకలు తెస్తాం ఇంటికి మా చర్చి నుంచి. కానుకల జోలికి వెళితే విషయం ఎలా ఉంటుందో ఆవిడ తెలుసు. 10 రూపాయలు అక్కడ కానుకల్లోంచి బయటకు అలా ఉన్నా ఇది తీయకూడదు, ఎందుకంటే నేను ఆ సీరియస్నెస్ ఆమెకు నేర్పు. ఆకలేస్తుండిపో అని అందులో మాత్రం వాడు విషయం తెలుసు. నేను మీటింగ్కి వస్తాను, నాకు కానుకలు ఇస్తారా? ఏ విషయంలో డబ్బులు అయినా అడుగుతుందేమో కానీ కానుకల విషయంలో అడగదు. ఎందుకంటే ఆ సీరియస్నెస్ వాళ్ళకి ఎక్కించాలి. అన్ని విషయంలో నేను బైబిల్ చదువుకున్నప్పుడు అన్ని విషయాల్లో బాగుంటుంది. బైబిల్ చదివే టైంలో డిస్టర్బెన్స్ చేయకూడదని అర్థం అవ్వాలి వాళ్ళకి. ప్రైర్ లైఫ్లో, బైబిల్ స్టడీస్లో, దేవుడి విషయంలో వాళ్ళకి పాయింట్ అర్థం అవ్వాలి. వీళ్ళకి దేవుడే ముందు, తర్వాతే మనం అని అర్థమయ్యేలా చెప్పాలి. మనం ఏం చేస్తాం, చిన్న కోపం ఎత్తే ప్రార్థన మానేస్తాం. చిన్నగా ఏమనంటే వెనకాల అచ్చుకుక్క ఉంటుంది చూసారు, అచ్చుకుక్కలాగా అలా తిరుగుతాం. అచ్చుకుక్క అయిపోయావు నువ్వు, సిగ్నల్ నీకు అలాగంతే. ఇక సీరియస్గా ఉంటాండి, దేవుడి విషయంలో సీరియస్గా ఉంటాం. మాకు జ్వరాలు వచ్చినా, నీరసాలు వచ్చినా దేవుని సన్నిధి తీసుకెళ్ళి తర్వాత ఇవన్నీ కార్యక్రమాలు చూస్తాం. సీరియస్గా ఉండండి. ఎందుకంటే మన దేవుడు స్వస్థపరిచే యెహోవా, మన దేవుడు కాపాడే యెహోవా, మన దేవుడు మనం ఎంత భయభక్తులు కలిగి ఉంటే మన జీవితాన్ని అంత ఆశీర్వదించే యెహోవా. మన దేవుడు మనతో తోడుగుండే ఇమ్మానుయేల్ దేవుడు. దేవుడు మిమ్మల్ని దీవించు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవుడు, ఈ విషయాలు ఎవరికి అర్థమయ్యో నాకు తెలియదు తండ్రి. ఎవరైనా అర్థం చేసుకోలేని వారు ఉంటే తండ్రి, మరొక సేవకుడి ద్వారా అయినా మీరు మాట్లాడండి. ఈ 1.5 గంట వ్యవధిలో అంటే ఏలి జీవితం మాకు భయం వేస్తుంది తండ్రి, ఒక హెచ్చరిక. మంచోడే, అబద్ధం ఆడినవాడు, గర్వం లేనివాడు, స్వార్థం లేనివాడు, మా పిల్లలే బాగుండాలని అలాంటి కోరికలు లేనివాడు, చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన వాడు, అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి. కానీ తనకు తెలియని తండ్రి ఒక గారాబపు ప్రేమే తన కుటుంబాన్ని పాడు చేసి. ఒకవేళ మాలో అలాంటి జాడ్యాలు ఏమన్నా ఉంటే తీసివేయండి. మా బిడ్డల పట్ల, మా కుటుంబంలో, మా జీవిత భాగస్వామి పట్ల మేము ఎంతగా తండ్రి ఖచ్చితంగా మేము నడవాలో మాకు నేర్పి. దేవుడు అనగానే తండ్రి అది విలువైన కార్యమని, భయభక్తులు అనగానే తండ్రి అది చాలా వ్యక్తిగతమైన ప్రవర్తనకు సంబంధించినదని వాళ్ళకి మా బతుకుల ద్వారా చూపించి జ్ఞానం మాకు దయచేయి. ఈరోజు వరకు తండ్రి ఒకవేళ తండ్రి ఏలి లాంటి తండ్రి ఈ గారాపు ప్రేమలు మాలో ఉంటే తీసివేయండి. మా బిడ్డలను, మా కుటుంబీకులను అందరినీ తండ్రి ఉన్నతంగా పెంచుకోవడానికి సహాయం అనుగ్రహించండి. వాటిలో ఎవరికైనా నొప్పి కలిగిస్తే అది మారు మనసు వైపుగా నడిపించండి. వారి బిడ్డల విషయంలో, వారి భక్తి విషయంలో తండ్రి వారికి మరింత జాగ్రత్త నేర్పి, ప్రేమ కలిగిన మాటలు తండ్రి వారిని దీవెనకరంగా మారుస్తారని కోరుతున్నాం. మమ్మల్ని ఎవరైనా శత్రులుగా భావించి ఆమె చెడ్డ మాటలు పలికి ఎవరైనా తండ్రి ఈ మాటలు కోపగించుకున్నవారు వారిని క్షమిస్తారని వారిని మీ చేతులకు అప్పగిస్తారు. కార్యానికి కారకులైన మీ సేవకుల్ని, ఆయన కుటుంబాన్ని, ఆయన సంఘాన్ని మరింత తండ్రి మీరు ఆదరించి నిలబెట్టి అనేక కాలాల పాటు తండ్రి ఈ సేవను, ఈ సంఘాన్ని విస్తరింపజేస్తారని కోరుతూ అండి వినిన మాటలు వారి హృదయంలో భద్రం చేసుకుని మరింత ముందుకు వెళ్ళడానికి సహాయం అనుగ్రహిస్తారని అర్థిస్తూ అండి మా జత పని వారిని, మా ప్రియులను, మాతో కలిసి సేవ చేస్తున్న ప్రతి ఒక్క సేవకుడిని మీ చేతులుగా క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాము. ఆమేన్, ఆమేన్.